What is the reason for installing sound absorbing materials on the ceilings, walls and chairs in movie theaters and auditoriums? Okay, option 1 to increase resonance, option 2 to reduce resonance, option 3 to increase reverberation, option 4 to reduce reverberation. సినిమా థియేటర్లలో ఆడిటోరియంలలో పైకప్పులను గోడలను కుర్చీలకు ధ్వనిశ్వాసక పదార్థాలను అమర్చడానికి గల కారణం ఏంటి? 1 ప్రతిధ్వని పెంచడానికి, 2 ప్రతిధ్వని తగ్గించడానికి. రెజనెన్స్ అంటే ప్రతిధ్వని కాదమ్మా, ఓకేనా, అనునాదం అనమాట. అనునాదాన్ని పెంచడానికి, అనునాదాన్ని తగ్గించడానికి. 3 ప్రతినాదం పెంచడానికి, 4 ప్రతినాదం తగ్గించడానికి అని ఇచ్చారనమాట, ఓకేనా. సో సినిమా థియేటర్లు ఎప్పుడు కూడాను పైన రూఫ్తో సహా ఆ వాల్స్ కానీ ఇవన్నీ కూడా ధ్వని శోషక పదార్థాలు, సౌండ్ అబ్జార్బర్స్ అయినటువంటి రంపపుట్టు అంటాం కదా, ఓకేనా. సో రంపపుట్టు కానివ్వండి, థర్మాకోల్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా అమర్చడం జరుగుతుంది. ఆ సీట్లు కూడా క్వశ్చన్ సీట్స్ ఉంటాయి అన్నమాట, సౌండ్ అబ్జర్వ్ చేసుకోవడానికి. సినిమా థియేటర్లో వాడేటువంటి కర్టెన్స్తో సహా ఫ్లోర్ పైన వాడేటువంటి మ్యాటిస్ కూడా సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట, ఓకేనా. అంటే సౌండ్ అనేటువంటిది ఓన్లీ పర్సన్స్ పైనే కాకుండా అవి కూడా కొంత సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఆ ఆడియన్స్కి ఎట్లాంటి ఇబ్బంది కలగదనమాట. రెండో విషయం ఏంటంటే మనకి రీసౌండ్ అంటే తెలుస్తుంటుంది. సో మనము ఇచ్చేటువంటిది సౌండ్, అట్టిండి వచ్చేది రీసౌండ్. మనం ఏదైనా కొండల దగ్గరికి కానీ లోయల దగ్గరికి కానీ పోయి ఓయ నరిచామనుకోండి, అట్టిండి కూడా ఓయన సౌండ్ వస్తుందన్నమాట. దీన్నే మనం రీసౌండ్ అంటాం, ఓకేనా. అయితే రీసౌండ్ లేదా ఎక్కువ అనేది వినిపించాలంటే కాల వ్యవధి అనేది కనీసం 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలి. అంటే నేను ఇచ్చే సౌండ్కి అటెండ్ వచ్చే సౌండ్కి రీసౌండ్కి మధ్య గ్యాప్ అనేది మినిమం 0.1 సెకండ్ ఉండాలన్నమాట. అట్లాంటప్పుడే మనం, ఓకేనా, రీసౌండ్ పర్ఫెక్ట్గా వినగలుగుతాం. కానీ ఆ రీసౌండ్ అనేది 0.1 సెకండ్ కాలం కంటే తక్కువ కాలంలో వచ్చింది అనుకోండి, అది సాగదీసిన సౌండ్లా వినిపిస్తుంది అనమాట. దాన్ని మనం రెవర్బరేషన్, ప్రతినాదము అంటాం. ఆ రెవర్బరేషన్ లేదా ప్రతినాదాన్ని తగ్గించడానికే, ఓకేనా, రెవర్బరేషన్ లేదా ప్రతినాదాన్ని తగ్గించడానికే సినిమా థియేటర్లో ఆడిటోరియంలో పైకప్పులను గోడలను, ఓకేనా, కుర్చీలకు ధ్వనిశ్వాసక పదార్థాలను అమర్చడం అనేటువంటి జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టు రెడ్యూస్ రెవర్బరేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 102వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ అటామిక్ థియరీ, సెకండ్ వన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, 3వది క్వాంటమ్ థియరీ, 4వది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. చూడండి, అటామిక్ థియరీ. ఓకే, అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్ అనమాట. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జాన్ డాల్టన్. ఈ సిద్ధాంతం ప్రకారం పరమాణు విభజించడానికి వీలు శక్యం కానిది, ఆటమ్ ఈజ్ అన్ ఇండివిజిబుల్ పార్టికల్ అంటాడు. అదేవిధంగా లెవోయిజర్ చెప్పినటువంటి ద్రవ్య నిత్యత్వ నియమము, ఓకేనా. ద్రవ్య నిత్యత్వం ఏమంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అదేవిధంగా ప్రౌస్ట్ చెప్పినటువంటి స్థిరానుపాత నియమం, అంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రొపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రొపోర్షన్స్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో డాల్టన్స్ అటామిక్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రొపోర్షన్స్. డాల్టన్ పరమాణు సిద్ధాంతమైనటువంటిది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని మరియు స్థిరానుపాత నియమాలని వివరించగలిగింది అని చెప్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ మా కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ అంటాం కదా, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఓకేనా. పరమాణు కేంద్రక పితామహుడు అమ్మ, పరమాణు కేంద్రక పితామహుడు. పరమాణు కేంద్రక పితామహుడు ఎవరంటే రదర్ఫర్డ్. ఎందుకంటే పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నదే రదర్ఫర్డ్. ఆయన బంగారు రేఖ పైన ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని జరిపినప్పుడు, ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ గోల్డ్ ఫాయిల్ పైన జరిపినప్పుడు, సో ఆల్ఫా రేస్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్లు కోల్పోయినటువంటి హీలియం అనమాట. సో డబుల్ అయనైజ్డ్ హీలియం ఆటమ్ని ఆల్ఫా అంటారు. ఈ ఆల్ఫా రేస్ని పంపించినప్పుడు చాలా వరకు ఆల్ఫా రేస్ అనేటువంటి ఆటం నుండి బయటికి వెళ్ళిపోయాయి. అంటే ఆటంలో చాలా భాగం ఖాళీగా ఉందని అర్థం అనమాట. కానీ ఇక్కడ కొన్ని లైట్ రేస్ అనేటువంటివి ఇలా ముందుకు పోయేటప్పుడు ఇలా వెళ్ళినటువంటి లైట్ రేస్ అనేటువంటివి ఇలా బెండ్ అయిపోయాయి అనమాట. సో డీవియేట్ అయినాయి అంటే దాని అర్థం ఏంటి? మధ్యలో ఏదో బలమైనది ఏదో అడ్డేసింది అన్నాడు అనమాట. ఆ అడ్డేసిందే న్యూక్లియస్ అనమాట. న్యూక్లియస్ అనేటువంటిది ప్రోటాన్ని కలిగి ఉంటుంది అని చెప్పాడు. దాని చుట్టూ ఎంప్టీ ప్లేస్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటి తిరుగుతాయి అని చెప్పాడు అనమాట. ఓకేనా, రైట్.
అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్లు అదే మాదిరిగా తిరుగుతాయని గ్రహమండల నమూనా లేదా ప్లానెటరీ మోడల్ అనేటువంటి దాన్ని తెలియజేయడం జరిగింది. అయితే మనకు తెలుసు న్యూక్లియస్లో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి, వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని. కానీ రోదర్ఫర్డ్ కాలం నాటికి 1917లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ టైంకి జేమ్స్ చాడ్విక్ అనేటువంటి ఆయన న్యూట్రాన్ని కనుగోలేదు కాబట్టి, ఓకేనా, ఎప్పుడు కనుగొన్నాడు జేమ్స్ చాడ్విక్? 1935లో కనుగొన్నాడు. సో కాబట్టి ఈయన చెప్పింది 1917లో కనుగొన్నాడు కాబట్టి ఈయన న్యూట్రాన్ తెలియదు కాబట్టి, ఓకేనా, న్యూక్లియస్లో కేవలం ప్రోటాన్ మాత్రమే ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇలా తిరుగుతాయి అని చెప్పాడు అనమాట ఆయన, ఓకేనా, రోదర్ఫర్డ్ అనేటువంటి ఆయన. సో ఈ విధంగా న్యూక్లియస్ని కనుగొన్నాడు కాబట్టి పరమాణు కేంద్ర పితామహుడు అని చెప్తారు ఇతన్ని. పరమాణు కేంద్ర పితామహుడు ఎవరమ్మా అంటే రోదర్ఫర్డ్. నెక్స్ట్ క్వాంటమ్ థియరీని చెప్పినటువంటి ఆయన ఎవరంటే మ్యాక్స్ ప్లాంక్. లైట్ అనేటువంటిది పార్టికల్ నేచర్ని కలిగి ఉంటుంది అంటే కణ సిద్ధాంతమైనటువంటి దాన్ని చెప్పినటువంటి ఆయన న్యూటన్ అనమాట. పార్టికల్ నేచర్, లైట్కి అలా కాకుండా వేవ్ నేచర్ ఉంటుందని చెప్పినటువంటి ఆయన హైగెన్స్. లైట్కి పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ రెండూ ఉంటాయని చెప్పినటువంటి ఆయన డ్యూయల్ నేచర్ చెప్పినటువంటి ఆయన డి బ్రోగ్లీ. లైట్ అనేటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పినటువంటి ఆయన మ్యాక్స్వెల్. అలా కాకుండా లైట్ అనేటువంటిది కొన్ని ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో వస్తుంది. ఒక్కొక్క ఎనర్జీ ప్యాకెట్లో ఉన్నటువంటి ఎనర్జీని ఫోటాన్ లేదా క్వాంటా అంటారని తెలియజేసినటువంటి సైంటిస్టు మ్యాక్స్ ప్లాంక్. ఒక్కొక్క ఎనర్జీ ప్యాకెట్లో ఉన్నటువంటి ఎనర్జీ E=hν. ఒక్కొక్క ఎనర్జీ ప్యాకెట్లో ఉన్నటువంటి ఎనర్జీని ఫోటాన్ లేదా క్వాంటా అంటారు, ఓకేనా. సో హెచ్ని ప్లాంక్ కాన్స్టెంట్ అంటారు. దాని వాల్యూ 6.626 × 10⁻34 జౌల్ సెకండ్స్ లేదా 6.626 × 10⁻27 ఎర్గ్ సెకండ్స్ అని చెప్తాం అనమాట. ఎర్గ్ సెకండ్స్ అని చెప్తాం, ఓకే, రైట్. అదే మాదిరిగా, ఓకే, ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడిగా ఎవరిని కీర్తిస్తారంటే గెలీలియో, ఓకేనా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ కాదండి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అయితే ఐన్స్టీన్. జనరల్గా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ ఐన్స్టీన్. ఫాదర్ ఆఫ్ సైన్స్ అంటారు అన్నమాట, ఫాదర్ ఆఫ్ సైన్స్. సో ఫాదర్ ఆఫ్ సైన్స్ అని ఎవరిని అంటారంటే గెలీలియో అని చెప్తారు. ఫాదర్ ఆఫ్ సైన్స్ ఏమంటారు? గెలీలియో. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అయితే మాత్రం ఐన్స్టీను. ఫాదర్ ఆఫ్ సైన్స్ అయితే మాత్రం గెలీలియో, ఓకేనా. ఇట్లాంటివి పెద్దగా అడగరు. అంటే ఎట్లాంటివి అంటే ఈ ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు ఎవరు, ఓకేనా, లేదంటే సైన్స్ పితామహుడు ఎవరని రేర్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. కానీ ఈ మూడు మాత్రం గ్యారెంటీ అడుగుతాడు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఓకేనా, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 4. సో కాంట్రవర్సీ ఉన్నటువంటి ఏ క్వశ్చన్ కూడా ఎవరు అడగరండి, ఓకేనా, రైట్. కానీ నేర్చుకోవడం మన బాధ్యత అనమాట. ఇట్లాంటివి అయితే ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు ఎవరు, రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అట్లాంటివి అవసరం లేదు, పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ థియరీస్ సిద్ధాంతాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి అనమాట, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 103వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ హైడ్రోమీటర్, హైడ్రాలిక్ బ్రేక్స్, సి హైడ్రోడైనమిక్స్, డి సబ్మెరైన్. ఓకే, అక్కడ చూసుకున్నట్లయితే స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లో, మూడోది రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, నాలుగోది పాస్కల్స్ లా. ఈ క్రింది వాటిని జతపరచము అన్నాడు. హైడ్రోమీటర్, హైడ్రాలిక్ బ్రేక్లు, హైడ్రోడైనమిక్స్, జలాంతర్గామి, ద్రవ ప్రవాహాల అధ్యయనం, ప్లవన సూత్రాలు, ద్రవాల సాపేక్ష సాంద్రత, పాస్కల్ ఇమ్మని ఇచ్చాడు అనమాట. హైడ్రోమీటర్ అంటే ఏంటంటే డెన్సిటీని కొలుస్తారమ్మా, ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలిచేది హైడ్రోమీటర్. అలా కాకుండా హైగ్రోమీటర్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది ఆర్ద్రతను కొలుస్తుంది అనమాట. ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ, వాటర్ వేపర్ నీరు అనమాట. నెక్స్ట్ హైడ్రాలిక్ బ్రేక్లు అనేటువంటి దేని ఆధారంగా పనిచేస్తున్నాయి అంటే పాస్కల్ నియమం ఆధారంగా పనిచేస్తాయి. హైడ్రాలిక్ అనేటువంటి పేరు వచ్చిందంటే చాలండి, హైడ్రాలిక్ బ్రేక్లు, హైడ్రాలిక్ క్రేన్లు, హైడ్రాలిక్ టిప్పర్లు, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా, అదేవిధంగా బాంబో ప్రెస్ అనేటువంటి డివైస్ ఇవన్నీ కూడా పాస్కల్ నియమం ఆధారంగా పనిచేస్తాయి. హైడ్రోడైనమిక్స్ అంటే ఏంటంటే ద్రవ ప్రవాహాల అధ్యయనం అనమాట. ద్రవ ప్రవాహాల అధ్యయనమే హైడ్రోడైనమిక్స్. జలాంతర్గామి అనేటువంటిది ప్లవన సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. సో ఇక్కడ ప్లవన సూత్రాలు అనేటువంటి ఆయన్ని, ఓకేనా, లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ చెప్పినటువంటి ఆయన ఎవరమ్మా అంటే, ఓకేనా, లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అనేటువంటి వాటిని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరమ్మా అంటే ఆర్కిమెడిస్. ఎవరమ్మా? ఆర్కిమెడిస్ అనేటువంటి ఆయన తెలియజేయడం జరిగిందనమాట. ఆర్కిమెడిస్ అంటే దేనికైతే డెన్సిటీ తక్కువ ఉంటుందో అది కింద ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటుంది పైన ఉంటుంది అనమాట. నీటిలో రాయి అనుకోండి, రాయి మునుగుద్ది కాబట్టి దానికి డెన్సిటీ ఎక్కువ, నీటికి డెన్సిటీ తక్కువ. సో తేలిన దానికి డెన్సిటీ తక్కువ, మునిగిన దానికి డెన్సిటీ ఎక్కువ, ఓకేనా. మూడోది ఏంటంటే డెన్సిటీ ఆ లిక్విడ్ సమానంగా ఉన్నాయి, అంటే డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ లిక్విడ్ సమానంగా ఉన్నాయి అనుకోండి, ఆ వస్తువు సగమును సగం తేలుతుందని అర్థం. నీటిలో చెక్క సగమును సగం తేలింది అనుకోండి, నీటి డెన్సిటీ చెక్క డెన్సిటీ రెండు ఈక్వల్గా ఉన్నట్లు లెక్క, ఓకేనా.
ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగానే మనకి సబ్మెరీన్ పనిచేస్తుంది. సో సబ్మెరీన్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో నీటిపైన తేలుతూ ఉంటుందమ్మా, ఓకేనా, నీటిపైన తేలి ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఒక పెద్ద హోల్ ఉంటుంది అనమాట వెనకాల, ఆ హోల్ గుండా నీటిని పంపిస్తారు లోపలికి. సో ఎప్పుడైతే హోల్ గుండా నీటిని లోపలికి పంపిస్తారో ఆటోమేటిక్గా ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దీని యొక్క డెన్సిటీ పెరిగిపోతుంది, డెన్సిటీ పెరిగిపోయి అడుక్కుపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అడుగున ఓకేనా ఆపరేషన్స్ అంటే మెయిన్ జలాంతర్గామికి యుద్ధ విమానాలు టార్గెట్, యుద్ధ విమానాలు జలాంతర్గామి టార్గెట్, రెండో ఉదాహరణ కూడా శత్రువులు అనమాట. కింద నుండి మిసైల్స్ని ప్రయోగించడానికి, నీటి నుండి పైకి మిసైల్స్ని ప్రయోగించడానికి జలాంతర్గాములు వాడతారు. సో యుద్ధ విమానాలు ఏం చేస్తాయంటే అక్కడి నుండి జలాంతర్గాములు పేల్చడానికి పైనుండి వాడుకుంటారు అనమాట. రెండు ఉదాహరణకోటి యుద్ధాల్లో వాడడం అనేటువంటి జరుగుతుంది. మరి కింద ఉన్నటువంటి నీటి అడుగు భాగంలో, సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి జలాంతర్గాములు పైకి రావాలంటే లోపల ఉన్నటువంటి నీటిని బయటికి పంపించాలి ఫోర్స్డ్గా. ఆ ఫోర్స్డ్గా బయటికి పంపించినప్పుడు ఆటోమేటిక్గా డెన్సిటీ తక్కువ అయిపోయి సబ్మెరీన్ పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా లాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆధారంగా సబ్మెరీన్ అనేటువంటి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఏంటంటే 4. నెక్స్ట్ క్వశ్చన్, assertion. When a ray of light travels from a denser medium to a rarer field medium, it bends away from the perpendicular. Reason, the speed of light is greater in a rare field medium than in denser medium. Okay, rarer medium, sorry, rarer medium. Option 1. ఓకే, ఏ మరియు ఆర్లు సరైనవి, ఏకి ఆరు సరైన వివరణ. 2, ఏ ఆర్లు సరైనవి, ఏకి ఆరు సరైన వివరణ కాదు అన్నాడు. కానీ మూడోది ఏ మాత్రమే కరెక్టు, 4 6 మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, 6 మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏదమ్మా అంటే సాంద్రత యానక నుండి విరళయానకంలో కాంతి కిరణం ప్రవేశించినప్పుడు అది లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది. కారణం ఏంటంటే అంటే కాంతి వేగం సాంతర యానకంలో కన్నా విరళయానకంలో ఎక్కువ అని అన్నాడు. నిజమే, కాంతి వేగం అన్ని యానకాలు ఒకే విధంగా ఉండదు, అన్ని మీడియంలో ఒకలాగా ఉండదు అనమాట, ఒక్కో మీడియంలో ఒకేలా ఉంటుంది. ఓకేనా, కాంతి వేగం ఎక్కువగా ఉన్నటువంటి యానకాన్ని విరళయానకం అని, తక్కువగా ఉన్నటువంటి యానకాన్ని సాంద్రత యానకం అని అంటారనమాట. ఎప్పుడైనా లైటర్ అయినటువంటిది రేరర్ నుండి డెన్సర్కి వచ్చింది అనుకోండి. సో రేరర్ నుండి డెన్సర్ అంటే విరళయానకం నుండి సాంద్రత యానకంలోకి వచ్చింది అనుకోండి, దీన్ని విభాజక తలం అంటారు, దీన్ని నార్మల్ అంటారు. ఓకేనా, దీన్ని ఇన్సిడెంట్ లైట్ రే అంటారు, దీన్ని రిఫ్రాక్టెడ్ లైట్ రే అంటారు అనమాట. సో ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము. సో వెన్ ద లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ rarer టు డెన్సర్ మీడియం, refracted ray moves towards to the normal. సో ఇన్ దిస్ కండిషన్ యాంగిల్ I ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ R అనమాట. సో కాంతి కిరణం విరళయానకం నుండి సాంతర యానకంలోకి వచ్చినప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దగ్గరగా సమీపిస్తుంది అని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 2 తీసుకోండి. ఈ పైన ఉండేది డెన్సర్ మీడియం, కింద ఉండేది రేరర్ మీడియం అనమాట. ఎప్పుడైనా లైటర్ అయినటువంటిది డెన్సర్ నుండి రేరర్కి వచ్చింది అనుకోండి, రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా, ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ నియర్ టు ది డివైడింగ్ సర్ఫేస్. ఇది డివైడింగ్ సర్ఫేస్ అనుకోండి. సో దీనికి దూరంగా వెళ్ళిందని దీని దగ్గరికి వెళ్ళినట్టే కదా. ఆ విధంగా 2 కండిషన్స్ చూసిపెట్టుకోండి. రేరర్ నుండి డెన్సర్కి వచ్చింది అనుకోండి, సో రేరర్ నుండి డెన్సర్కి వస్తే రిఫ్రాక్టెడ్ మూవ్స్ టువర్డ్స్, అలా కాకుండా డెన్సర్ నుండి రేరర్కి వస్తే రిఫ్రాక్టెడ్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ నియర్ టు ది డివైడింగ్ సర్ఫేస్ అనమాట. ఓకేనా, ఓకే, మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, విరళ లేదా రేరర్ మీడియం అంటే ఏంటమ్మా, స్పీడ్ ఆఫ్ లైట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సాంద్రతర లేదా డెన్సర్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏ ఆర్లు 2 సరైనవే, ఏకి 6 సరైనటువంటి వివరణ అని చెప్తాం. కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. 105, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ట్రాన్స్డ్యూసర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఎలక్ట్రికల్ ట్రైన్ అని ఇచ్చాడు. ఫారడేస్ మ్యూచువల్ ఇండక్షన్, జౌల్స్ థామ్సన్ ఎఫెక్ట్, ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని ఇచ్చారు. ఓకేనా, పరివర్తకము అని అంటే ఏంటమ్మా అంటే పరివర్తకం అంటే ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి డివైస్, ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది దేని ఆధారంగా పనిచేస్తుందమ్మా అంటే అన్యోన్య ప్రేరణ అనేటువంటి నియమం ఆధారంగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. ఓకే, మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక కాయిల్. ఓకేనా, దీనికేమో బ్యాటరీ అమర్చామన్నమాట, దీనికి కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. సో దీనికి దగ్గరలో ఇంకోటి ఉంచుదాం, దీనికేమో మూవింగ్ కాయిల్ గవర్నమెంట్ అటాచ్ చేసాం, బ్యాటరీ అటాచ్ చేయలేదు. సో దీంట్లో కరెంట్ పాస్ చేస్తే కరెంట్ పాస్ అయిన తర్వాత దీంట్లోనైతే మాత్రం కరెంట్ పాస్ అవ్వదు. అంటే జనరల్గా బ్యాటరీ లేదు కాబట్టి కరెంట్ పాస్ అవ్వకూడదు. కానీ దీనికి అటాచ్డ్గా దీన్ని ఉంచడం వల్ల దీంట్లో కరెంట్ పాస్ అయితే
దీంట్లో కూడాను ఆటోమేటిక్గా ఎంసీజీ అనేటువంటి కదిలిపోతుంది అనమాట, మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. ఇది ఎందుకు కదిలింది? కరెంట్ వచ్చింది కాబట్టి. అంటే దీని ప్రేరణతో ఇందులో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. దాన్నే అన్యోన్య ప్రేరణ అంటారు. ఈ నియమం ఆధారంగా ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది. సో లో వోల్టేజ్ నుండి హై వోల్టేజీకి, హై వోల్టేజ్ నుండి లో వోల్టేజీకి కరెంట్ని సప్లై చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ వాడటం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏ జౌల్ ఎఫెక్ట్ అనమాట. జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ అంటారు. జౌలు ఉష్ణ నియమం అంటే ఏంటంటే మనం ఇక్కడ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చడం అనమాట. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మార్చేటువంటి దేన్నైనా సరే జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ఓవెన్స్, ఎలక్ట్రిక్ గేజర్స్, ఏవైనా ఎలక్ట్రిక్ బల్బ్ అయినా సరే, ఇస్త్రీ పెట్టి అయినా సరే, ఏదైనా వాటి కూడా కరెంట్ పంపించినప్పుడు అది ఎలక్ట్రికల్ ఎనర్జీని పంపించినప్పుడు అది హీట్ ఎనర్జీగా మారుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే జౌల్ నియమము అంటారు, జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ అంటారు. సో క్యూ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా అంటే క్యూ అంటే హీట్ అనమాట, I²RT అంటాం. I అంటే కరెంటు, R అంటే రెసిస్టెన్స్, T అంటే టైము. దీనికి ఇంకో ఫార్ములా వచ్చేసి క్యూ ఈక్వల్ టు VIT అని కూడా అనొచ్చు, VIT అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. తర్వాత రిఫ్రిజిరేటర్స్ అనేటువంటివి జౌల్ థామ్సన్ ఫలితం ఆధారంగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అనేటువంటిది ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ ఆధారంగా ఎలక్ట్రిక్ ట్రైన్ అనేటువంటి పనిచేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం అనమాట. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీని సృష్టించడం. ఆ పుట్టేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటి ఇండ్యూస్డ్ కరెంట్ అనమాట, అది ప్రేరిత విద్యుత్ పడుతుంది అనమాట. సో దీన్నే ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ అని చెప్తాం. ఓకేనా. ప్రేరణ నియమం అని చెప్తారు. ఈ విధంగా ఆప్షన్ 1 అన్నటువంటిది ఆన్సర్. క్లియర్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చవచ్చు, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చవచ్చు. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మార్చవచ్చు, మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చవచ్చు. ఓకే, చూసుకోండి ఒకసారి. ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మార్చవచ్చు, మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చవచ్చు. సో ఒక వైర్ ఉంది, ఆ వైర్ గుండా కరెంట్ పాస్ అయింది అనుకోండి, దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని ఐర్స్టడ్ అనేటువంటి ఆయన చెప్పాడు. అంటే ఒక వైర్ గుండా కరెంట్ పంపిస్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీని కూడా తయారు చేయొచ్చు అనేటువంటి ఆయన ఫారడే అనమాట. ఫారడే ఈ యొక్క విద్యుదయస్కాంత నియమం, ప్రేరణ నియమం ఆధారంగా ఆయన చెప్పడం అనేటువంటి జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 106వ ప్రశ్న. ఇఫ్ ఏ బాల్ ఆఫ్ మాస్ 250 grams మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 cm/s, ఓకే, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీస్ అన్నాడు. 250 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక బంతి 40 cm/s వేగంతో కదులుతుంది, దాని గతిశక్తి ఎంత అన్నాడు. జనరల్గా గతిశక్తి ఫార్ములా K = ½ mv² అండి, ½ mv². ఏదైనా కైనెటిక్ ఎనర్జీ అయినా, పొటెన్షియల్ ఎనర్జీ అయినా, ఎనర్జీ అయినా, ఏ ఎనర్జీకి అయినా సరే సిజిఎస్ యూనిట్ ఏదంటే ఎర్గ్ అండి, ఎస్ యూనిట్ ఏమో జౌల్ అండి. ఎస్ యూనిట్ ఏది? జౌలు. ఇక్కడ ఆప్షన్స్లో అన్ని జౌల్లే ఇచ్చాడండి, అన్ని జౌల్లే ఇవ్వడం జరిగింది. అంటే జౌల్లే ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే మాస్ కైనెటిక్ ఎనర్జీ జౌల్లో ఉంది అంటే అందులో ఉంది, ఎస్ఐ యూనిట్లో ఉంది, ఎస్ఐలో ఉంది. అంటే మాస్ కూడా ఎస్ఐలో ఉండాలి, కేజీలో ఉండాలి. ఇక్కడ వెలాసిటీ కూడా ఎస్ఐలో ఉండాలి, మీటర్/సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఎందులో ఇచ్చాడమ్మా? గ్రాముల్లో ఇచ్చాడు, ఇక్కడ సెంటీమీటర్/సెకండ్లో ఇచ్చాడు. సో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో 250 గ్రాములు కేజీలో మార్చాలంటే 250/1000 అనమాట. సో 250/1000 అంటే ఎంతమ్మా ఆన్సర్ అంటే 1/4 kgs అనమాట. సో ½ mv² కాబట్టి ½ × 1/4 ఇక్కడ V 40 cm/s ఇచ్చాడు, కానీ మీటర్/సెకండ్లో మార్చాలి. సో మీటర్/సెకండ్లో మార్చాలంటే 40/100 అనమాట. అంటే 4/10 లేదా 2/5 అనొచ్చు. సో V² కాబట్టి 2/5 × 2/5 అనమాట. సో 2 ఒకట్ల 2 రెళ్ళ, ఈ రెండుకి పోతుంది. సో ఓకేనా, 1 2 5 10 10 5 50, 1/50 అనమాట. 1/50 అంటే ఎంతమ్మా? 0.02. సో 50 ఇది 1 అనమాట, 0.00. ఓకేనా. సో 0.02 జౌల్స్ అని చెప్తాం, 0.02 జౌల్స్. ఓకే, ఇది ఆన్సర్. ఎప్పుడైనా లెక్క చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ జౌల్ అనేది ఎస్ యూనిట్లో ఉంది, ఖచ్చితంగా మాస్ ఎస్ఐలో ఉండాలి, వెలాసిటీ ఎస్ఐలో ఉండాలి. కానీ అది సిజిఎస్లో ఇచ్చాడు కాబట్టి వాటిని మార్చి లెక్క చేసుకోవాలి, కానీ డైరెక్ట్గా చేయకూడదు.
ఓకే, 107వ ప్రశ్న. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ బై మాస్ ఈజ్. ఫస్ట్ వన్ కార్బన్, కాల్షియం, ఆక్సిజన్, నైట్రోజన్. అంటే ఈ నాలుగిట్లో ఏది ఎక్కువగా ఉంటుంది, ఏది తక్కువగా ఉంటుంది హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో అంటే చూడండి, మానవ శరీరంలో ఎక్కువగా ఉన్నటువంటి మూలకం ఏదంటే ఆక్సిజన్ అనమాట. ఓకేనా, మానవ శరీరంలో ఎక్కువ ఉన్నటువంటి మూలకం ఏది ఆక్సిజన్. మరి ఎముకల్లో ఎక్కువగా ఉన్నటువంటి లోహం ఏది అనడం అనుకోండి కాల్షియం అనమాట. కానీ మూలకాల పరంగా చూసుకుంటే అన్నిటికన్నా ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్తో పోలిస్తే కార్బన్ తక్కువ, కార్బన్తో పోలిస్తే నైట్రోజన్ తక్కువ, నైట్రోజన్తో పోలిస్తే కాల్షియం తక్కువ. దగ్గర 65% ఉంటుంది అనమాట ఆక్సిజన్ అనేటువంటిది. కార్బన్ దగ్గర 17%. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. NaOH, NaHCO3, Na2CO3, CaOCl అని ఇచ్చారు. బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, కాస్టిక్ సోడా. ఓకే, NaOHని సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. దీనికి ఇంకో పేరు ఏం పేరమ్మా అంటే దీనికి ఇంకో పేరు కాస్టిక్ సోడా. ఇది కాస్టిక్ సోడా. అలా కాకుండా KOH ఇచ్చారు అనుకోండి, దాన్ని కాస్టిక్ పొటాస్ అంటారు. సో NaOHని ఎక్కడెక్కడ వాడతారంటే సబ్బులు, డిటర్జెంట్లు, అదేవిధంగా రేయాన్ ఫైబర్స్. అంటే ఆ రేయాన్ అంటే ఏమో ఆర్టిఫిషియల్ సిల్క్, వీటి తయారీలో వాడతారు అనమాట. నెక్స్ట్ NaHCO3ని బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అనమాట. ఓకేనా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అంటారు. నెక్స్ట్ Na2CO3ని ఓకేనా వాషింగ్ సోడాగా వాడతారు. జనరల్గా Na2CO3ని సోడా యాస్ అంటారు. ఈ Na2CO3కి ఒక 10 వాటర్ మాలిక్యూల్స్ కలిపామనుకోండి, 10 వాటర్ మాలిక్యూల్స్ కలిపితే Na2CO3 10H2O వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే వాషింగ్ సోడా అని చెప్తాం. సో Na2CO3ని సోడియం కార్బోనేట్, ఇది కూడా సోడియం కార్బోనేట్ కానీ 10 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి. దీన్ని సోడా యాస్ అంటారు, దీన్ని ఏమో వాషింగ్ సోడా అంటారు. డిఫరెన్స్ ఎంత అంటే ఒక 10 వాటర్ మాలిక్యూల్స్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి అదే అవుతుంది. CaOCl2ని బ్లీచింగ్ పౌడర్ అంటారు, కాల్షియం హైపోక్లోరేట్ అని చెప్తాం. సో ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 109 అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్. బయోగ్యాస్, బయోడీజిల్, బయోహైడ్రోజన్, చార్కోల్ అని ఇచ్చారు. ఓకేనా, రైట్. ఇక్కడ రైట్ సైడ్ ఏమో కిణ్వనం, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్, డార్క్ ఫెర్మెంటేషన్, కార్బనైజేషన్ అని ఇవ్వడమైనటువంటిది జరిగిందనమాట. సో ఒకసారి ఓకేనా, రైట్. 109వ ప్రశ్న అనమాట. రైట్, చూడమ్మా, బయోగ్యాస్ అనేటువంటిది ఫెర్మెంటేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, బయోగ్యాస్ అన్న గోబర్ గ్యాస్ అన్న ఒకటే, పేడ పులిసిపోయిన తర్వాత వస్తుంది అనమాట గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ అనేటువంటిది. నెక్స్ట్ బయోడీజిల్ అయినటువంటిది ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ద్వారా వస్తుంది. అదేవిధంగా బయోహైడ్రోజన్ అనేటువంటిది డార్క్ ఫెర్మెంటేషన్ ద్వారా వస్తుంది. నేలబొగ్గు అనేటువంటిది కార్బనైజేషన్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ కార్బనైజేషన్ అంటే ఏంటంటే అనేక వేల సంవత్సరాల కిందట ఈ నేలలోకి చొచ్చుకుపోయినటువంటి వృక్షాలు అనేటువంటివి అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఓకేనా ఈ నేలబొగ్గుగా మారుతాయి అనమాట. ఆ ప్రాసెస్ని మనం కార్బనైజేషన్ అంటాం. సో దేని ఎదురుగా అది ఉంది కాబట్టి అది ఒకటి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తర్వాత 110వ ప్రశ్న. బ్రాంజు, బ్రాసు, మాగ్నాలియం, జర్మన్ సిల్వర్ అని ఇచ్చాడు. రైట్ సైడ్ ఏమో అవి జింక్ ప్లస్ కార్బను, కాపర్ ప్లస్ టిన్ను, మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం, జింక్ ప్లస్ కాపర్ ప్లస్ నికెల్ అని ఇవ్వడం జరిగింది. సో కంచు అంటే ఏంటమ్మా అంటే ఇది రాగి తగరముల కలయిక అనమాట. కాపర్ మరియు టిన్నుల కలయిక అంటాం. కంచు అంటే రాత అని గుర్తుపెట్టుకోండి, రాత, రాగి మరియు తగరం. నెక్స్ట్ ఇత్తడి అంటే రాగి మరియు జింకుల కలయిక. ఓకేనా, రోజాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. రా అంటే రాగి, జా అంటే జింక్ అనమాట. మాగ్నాలియం అంటే విమానాలు విడిభాగాల తయారీలో వాడతారు. మెగ్నీషియం మరియు అల్యూమినియం కలయిక అనమాట. మెయిన్లీ అల్యూమినియం అనేటువంటిది తేలిగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అందుకే విమానాల విడిభాగాల్లో దీన్ని వాడతారు. నెక్స్ట్ జర్మన్ సిల్వర్, పేరులోనే ఉంది. జా అంటే జింకు, రా అంటే రాగి, ఇన్ అంటే నికెలు. సో జర్మన్ సిల్వర్ అనేటువంటిది ఆర్నమెంట్స్ తయారీకి, ఫోటో ఫ్రేమ్ల తయారీకి వాడమైనటువంటిది జరుగుతుందన్నమాట. సో 2, 1, 3, 4 అంటే ఆప్షన్ 2 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, 110 ఆప్షన్ 2 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 111వ ప్రశ్న. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 0.01 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1 మోల్ హైడ్రోజన్లో ఉన్నటువంటి అణువులు ఎన్ని అంటే 1 మోల్ హైడ్రోజన్లో ఉన్నటువంటి అణువులు 1 మోల్ హైడ్రోజన్ అణువులో ఉన్నటువంటివి ఎన్ని ఉంటాయమ్మా పార్టికల్స్ అంటే 6.022 × 10⁻23 అణువులు ఉంటాయి.
ఓకేనా. 1 mole ఆఫ్ H2లో 6.022 into 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 0.01 మోల్ H2లో ఉన్నటువంటి విన్నమ్మా అన్నాడు. 0.01 అంటే ఏంటమ్మా, 1/100 అనమాట. 1/10 అంటే 0.1 కదా, 1/100 అని అర్థం. సో 6.022 into 10⁻23/100. సో 100 పైకి వెళ్తే 10⁻⁻2 అవుతుంది అనమాట. ఫైనల్గా వచ్చేది ఎంత అవుతుంది, ఫైనల్గా వచ్చేది 6.022 into 10⁻21 అవుతుంది అనమాట. ఓకేనా, 21 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చేసి 3rd one అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 112. Which of the following is a mixture of carbogen that provides artificial respiration? సో కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించేటువంటి కార్బోజన్ అనేటువంటిది వేటి యొక్క మిశ్రమం అని అడిగాడు అనమాట. ఈ కార్బోజన్ అంటే పేర్లోనే ఉంది. కార్బో అంటే కార్బన్ డైఆక్సైడ్, జన్ అంటే ఆక్సిజన్ అనమాట. సో 95% ఆక్సిజన్ మరియు 5% కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి జరుగుతుంది అనమాట కార్బోజన్. ఇంకా అదేవిధంగా హీలియం మరియు ఆక్సిజన్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది కృత్రిమ శ్వాస కోసం. ఆస్తమా పేషెంట్లు, అదేవిధంగా పర్వతారోహకులు, సముద్రాల్లో లోతుకు వెళ్ళేటువంటి డైవర్స్ కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకేమా గుడ్ మార్నింగ్. సో టుడే ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి క్వశ్చన్స్, బయాలజీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీజన్స్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ గార్డెన్ పీ ప్లాంట్ బై మెండల్ ఫర్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్. ఓకే, సంకరీకరణ ప్రయోగాలకు మెండల్ బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఓకే, సో మెండల్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు మనకి ఇక్కడ అంటే, ఒక పీ ప్లాంట్ అంటే బఠానీ మొక్క పైన ప్రయోగం చేశాడు. ఎందుకు ప్రయోగం చేశాడు మనకి ఇక్కడ అంటే, జీన్స్ అనేవి పేరెంట్స్ ప్లాంట్స్ నుంచి మనకు ఆఫ్స్ప్రింగ్స్ కి అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఓకే, సో ద మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అనే పీ ప్లాంట్, సో వై బికాస్ ఆఫ్ ద జీన్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ఏ సో పేరెంట్ ప్లాంట్ టు ఆఫ్స్ప్రింగ్స్. దీనికోసం అయినా పీ ప్లాంట్ అంటే తల్లి మొక్క నుంచి అంటే తల్లిదండ్రుల నుండి ఈ జీన్స్ జన్యువులు ఏవైతే ఉన్నాయో, తల్లి మొక్క నుండి జన్యువులు అనేవి పిల్ల మొక్కకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి సో మెండల్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు, పీ ప్లాంట్ పైన రీసెర్చ్ చేశాడు. ఆయన పీ ప్లాంట్ ని మనకు చూజ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఏంటి మన కారణాలు మనకి ఇక్కడ అంటే, పీ ప్లాంట్ వచ్చేసి మనకు ప్రీడొమినెంట్లీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఆత్మ పరాగ సంపర్కము, ఈజీగా మనకు సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుపుకుంటుంది. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పొలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అంటే ఆత్మ పరాగ సంపర్కం అంటే ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే, సో ఇక్కడ మనకి ఫ్లవర్ లోపల ఇక్కడ పెటల్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, ఇక్కడ కార్పెల్ పార్ట్ అనేది ఉంటుంది ఇలా. సో ఇక్కడ దీనికి ఏమవుతున్నాయి, ఇక్కడ అంతా కూడా మనకి పొలెన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయమ్మా. ఓకే, ఈ పొలెన్ గ్రెయిన్స్ ఏమవుతున్నాయి మనకి ఇక్కడ అంటే, ఈ పొలెన్ గ్రెయిన్స్ వచ్చేసి డైరెక్ట్ గా మనకి స్టిగ్మాను రీచ్ అవుతాయి. స్టిగ్మాను రీచ్ అయిపోయి ఆ స్టిగ్మా నుంచి ఏమవుతున్నాయి మనకి ఇక్కడ అంటే, ఇలా మనకి పొలెన్ గ్రెయిన్స్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్న ఓవాను రీచ్ అవుతాయి. ఇక్కడ ఓవాను రీచ్ అవుతాయి. సో ఇలా మనకి సేమ్ ఫ్లవర్ లో అంటే పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కము అని పిలుస్తారు. ఓకే, సో ఈ పార్ట్ ఏంటి మనకి ఇక్కడ అంటే, దిస్ ఈస్ ద స్టిగ్మా పార్ట్. ఇది స్టిగ్మా పాటమా. ఓకే, కీలాగ్రం అని పిలుస్తాం. అంటే పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరి, ఆ కీలాగ్రం నుంచి అండాన్ని చేరి అక్కడ ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అనేది జరుగుతుంది. సో ఇలా ఫలదీకరణ అనేది ఒకే మొక్కలు అంటే ఒకే పుష్పంలో జరిగితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కంగా పేర్కొంటారు. ఓకే, సో అంటే మనకి బఠానీ మొక్క అనేది ఆత్మ పరాగ సంపర్కము జరుపుకుంటుంది. అట్ ద సేమ్ టైం బఠానీ మొక్క అనేది ఏంటి మనకు ఏకవార్షిక మొక్క. ఏకవార్షిక మొక్క అంటే ఒక సంవత్సర కాలంలోనే తన జీవిత కాలాన్ని ముగించుకుంటుంది. ఎక్కువ జీవిత కాలం అనేది మనకి బహువార్షికంగా అంటూ ఏమీ ఉండదు. ఒక సంవత్సర కాలంలోనే తన లైఫ్ స్పాన్ అనేది యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న పుష్పాలన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ అంటే, యూనిసెక్షువల్ ఫ్లవర్స్, ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు అనేవి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, సో ఏకలింగ పుష్పాలు మనకి ఇక్కడ అంటే, ద ప్లాంట్ కంటైన్ ఎయిదర్ స్టామెంట్ ఆర్ ఏ
So carpel, the flowers contain a carpel or stamen. Either the carpel or the stamen. The flowers are called as the unisexual flowers. So a flower contain a both so stamen and also a carpel. That flower is called as the bisexual flower. So here the pea plant అంటే ఒక పుష్పం లోపల కేసరావళి కానీ లేదా అండకోశం కానీ ఏదో ఒకటి ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలు అని, లేదు కేసరావళి మరియు అండకోశము రెండు అదే పుష్పంలో ఉంటే దాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ద్విలింగ పుష్పాలుగా పేర్కొంటారు. సో ఇలా మనకి ఈ మొక్క అనేది ఏమవుతుంది మనకంటే ఏకలింగ పుష్పాలను కలిగి ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటున్నాం. మరి వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ అంటే దీంట్లో స్పష్టమైన లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఉన్న లక్షణాలు ఎలా ఉంటున్నాయి మనకి ఇక్కడ అంటే స్పష్టమైన లక్షణాలు అనేవి కనపడడం అనేది జరుగుతుంది. ఓకే. సో మనకి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి మనకి ఇక్కడ అంటే ఫ్లవర్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, సో అక్కడ నెక్స్ట్ పెటల్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మనకు కార్పెల్స్, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండడం అంటే వెల్ డిఫైన్డ్ గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక్క నిమిషం చూడండి. ఓకే. సో చూడమ్మా ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, మెండల్ అనే సైంటిస్ట్ పీ ప్లాంట్ పైన రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ పీ ప్లాంట్ ని ఆయన చూజ్ చేసుకోవడానికి రీజనాలు ఏంటి మనకి ఇక్కడ అంటే, సో ఆ పీ ప్లాంట్ అంటే మనకి బఠానీ మొక్కనే ఆయన ఎంపిక చేసుకోవడం గల కారణాలు, ఆ బఠానీ మొక్క అనేది ఆత్మపరాగ సంపర్కం జరుపు అంటే ఆత్మపరాగ సంపర్కం అంటే ఏం చెప్పుకున్నాం మనం, సో పొలెన్ గ్రైన్స్ అంటే పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరాలి. సో అదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరితే దాని ఆత్మపరాగ సంపర్కం అంటే బైసెక్షువల్ అని చెప్పుకుంటాం. సరే, సెల్ఫ్ ఫర్టిలైజేషన్, సెల్ఫ్ పాలినేషన్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏకవార్షికం అంటే తన జీవిత కాలాన్ని ఒకే కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలోనే ముగించుకుంటుంది. ఎక్కువ మనకి తర్వాత సంవత్సరాలు అంటూ ఉండదు కాబట్టి దీన్ని ఏకవార్షిక మొక్క అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు అంటే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం మనం, సో ఏ ఫ్లవర్ కంటైన్ ద కార్పెల్ ఆర్ ఏ స్టామెంట్. Okay, that is the unisexual flower. A flower contain the carpel and stamen. So that is the బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఒక పుష్పం లోపల కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలని, సో లేదు ఒక పుష్పం లోపల కేసరావళి అండకోశం రెండు ఉంటే దాన్ని ఏమనాలి ద్విలింగ పుష్పాలు అంటారు. సో ఇప్పుడు మనకి ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవాలంటే ఏం చెప్పుకున్నాం, సో పొలెన్ గ్రైన్స్ అంటే పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరాలి. అంటే ఈ పరాగ రేణువులు ఉన్న ప్లేస్ ఏంటి మనకి ఇక్కడ అంటే దట్ ఈస్ ద స్టామెంట్ అంటే కీలాగ్రం. సో ఇక్కడ మనకి కేసరావళి అనేది ఉంటుంది. ఈ కేసరావళిలో మనకి పరాగ రేణువులు అనేవి ఉంటాయి. ఓకే. సో అవి ఎక్కడ చేరుతున్నాయి కీలాగ్రాన్ని అంటే మనకి కేసరావళి అదే విధంగా కార్పెల్ అనేది అండకోశం అని రెండు ఒకే పుష్పంలో ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతున్నారు మనకి రెండు వేరు వేరు పుష్పాల్లో ఉంటే దాన్ని మనం ఏకలింగ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు ఆత్మపరాగ సంపర్కం జరగాలంటే అది ఏ పుష్పాల్లో జరుగుతుంది మనకు ద్విలింగ పుష్పాలలో జరుగుతుందమ్మా. సో ఎందులో జరుగుతుంది మనకి ఇక్కడ అంటే ద్విలింగ పుష్పాలలో జరుగుతుంది. ఆత్మపరాగ సంపర్కం జరుపుకునేవి ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు అనేవి మనకు సో ఆత్మపరాగ సంపర్కం అనేవి జరుపుకోవు. ఎందుకు మనకి ఇక్కడ అంటే ద్విలింగ పుష్పంలోనే కేసరావళి మరియు అండకోశం రెండు ఉంటాయి కాబట్టి సో ఇవి మనకి ద్విలింగ పుష్పాలు. ఆత్మపరాగ సంపర్కం జరగాలంటే ఏకలింగ పుష్పాలలో మనకి పరపరాగ సంపర్కం జరుగుతుంది అంటే క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇవి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటాయి, అది కరెక్ట్ అని. సో ఇప్పుడు మనకి రాంగ్ ఎవరు వస్తున్నారు మనకి ఇక్కడ అంటే ఏకలింగ పుష్పాలు అనేది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి ఆయన చూజ్ చేసుకోవడానికి రీజనాలు వచ్చేసి మనకి ఇక్కడ సో ఏ బి అండ్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ యూనిసెక్షువల్ కాదు, ఏంటది మనకి బై సెక్షువల్ గా ఉండాలి అంటే ద్విలింగ పుష్పాలుగా ఉండాలి, ఏకలింగ పుష్పాలు కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఏబిడి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మా. సో గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తలసేమియా ఈజ్ ద సీరియస్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిసార్డర్. రీజన్ వచ్చేసి ఇన్ దిస్ డిసార్డర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈస్ డిక్రీస్డ్. ఓకే, మరి తలసేమియా అంటున్నాం. తలసేమియా అనేది మనకి ఇక్కడ ఏంటంటే హెరిడిటరీ డిసీజ్ అంటే అనువంశికంగా సంభవించే వ్యాధి. సో ఇక్కడ అదే ఇచ్చాడు మనకు, తలసేమియా అనేది రక్తానికి సంబంధించిన హానికర అనువంశికమైన వ్యాధి. అంటే తల్లిదండ్రులలో లేకపోతే వాళ్ళ మనకి జనరేషన్ లో వాళ్ళ ముందు తరంలో వాళ్ళు ఎవరైనా సరే తలసేమియాతో బాధపడుతుంటే అది జెనెటికల్ గా అంటే జీన్స్ ద్వారా ఏమైపోతుంది మనకి ఇక్కడ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ తలసేమియా కండిషన్ లో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే the hemoglobin production will be reduced.
సో రక్తంలో అంటే ఆర్బీసీలో ఉన్న హిమోగ్లోబిన్ యొక్క క్వాంటిటీ ఏమవుతుంది మనకి తగ్గడం అనేది జరుగుతుందండి. సో ఆర్బీసీ కంటేనే హిమోగ్లోబిన్ పని ఏంటి? ద హిమోగ్లోబిన్ ఈస్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఎర్ర రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి మనకి ఇక్కడ అంటే ఆక్సిజన్ ను కార్బన్ డైఆక్సైడ్ ను రవాణా చేయడం, శరీర భాగాలకు రవాణా చేస్తుంది. సో ఈ హిమోగ్లోబిన్ యొక్క శాతం అనేది తలసేమియా ఉన్న వ్యక్తులలో హిమోగ్లోబిన్ శాతం ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, యాక్చువల్ గా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి మనకి ఇక్కడ అంటే ఒక ఆరోగ్యవంతమైన మానవుడిలో హెల్దీ పర్సన్ లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు మేల్ పర్సన్ లో అయితే 14 to 16% వరకు ఉంటుంది. అదే ఫీమేల్ పర్సన్ లో అయితే 12 to 14% వరకు ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి హిమోగ్లోబిన్ కౌంటింగ్ అనేది ఏమవుతుంది, పర్సెంటేజ్ అనేది మనకు తలసేమియా ఉన్న వ్యక్తుల్లో తగ్గడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? సో అంటే ఇప్పుడు తలసేమియా అనేది రక్తానికి సంబంధించిన హానికర అనువంశిక వ్యాధి. నెక్స్ట్ ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. సో రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, కరెక్ట్ ఆన్సర్స్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకు ఇన్ దిస్ డిజార్డర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ డిక్రీజ్డ్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన రీజన్ కి నెక్స్ట్ అక్కడ ఇచ్చిన అసర్షన్ కి ఈ రీజన్ అనేది కరెక్ట్ అనే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. Answer 1 is the correct one, ma. So go for the next question. A plant produces the adventitious roots when weak stem touch the ground. Okay, B వచ్చేసి plant has a thread like structures with knob like sporangia at their tips. Next C, the plant has a dot-like structures on lower surface of the leaf. Identify the plants A, B and C are respectively. ఏ మొక్కలోని బలహీన కాండాలు నేలను తాకినప్పుడు పీచు వేలను ఉత్పత్తి చేయును. ఓకే, మొక్క దారపు తంతుల వంటి నిర్మాణాలను వాటి చివరన బుడిపెల్ లాంటి సిద్ధ బీజాశయాలను కలిగి ఉండును. ఓకే, నెక్స్ట్ మొక్క పత్రపు దిగువ భాగాన మచ్చల వంటి నిర్మాణాలను కలిగి ఉండును. చూద్దాం మనం ఇక్కడ ఏ మొక్కల్లోని బలహీన కాండాలు నేలను తాకినప్పుడు పీచు వేలను ఉత్పత్తి చేయును అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ ని మనం స్టోలన్స్ అంటారం. దాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే స్టోలన్స్ అని పిలుస్తాం. అంటే కాండానికి సంబంధించిన వెజిటేటివ్ ప్రపగేషన్ లో మనకి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి, మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది మనకి మొక్కల్లోని ఏదైనా భాగము మళ్ళీ మరలా కొత్త మొక్కగా ఏర్పరిచే శక్తిని కలిగి ఉంటే దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అని పిలుస్తారు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో శాఖీయ ప్రత్యుత్పత్తి. సో ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద న్యూ ప్లాంట్, దట్ ఈస్ ద వెజిటేటివ్ ప్రపగేషన్ అని పిలుస్తాం. ఈ వెజిటేటివ్ ప్రపగేషన్ లో ఓకే, సో ఇక్కడ మనకి బలహీన కాండాలు నేలను తాకినప్పుడు పీచు వేలను ఉత్పత్తి చేయను అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏంటి, మొక్కలోని కాండ భాగం అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనకి మొక్కలలో వేల ద్వారా, కాండం ద్వారా మరియు పత్రాల ద్వారా జరుగుతుంది. ఓకే, సో వీటిలో కాండంలో జరిగే ప్రత్యుత్పత్తిలో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, సో ఇది ఒక స్టెమ్ అనుకోండి. ఈ స్టెమ్ కు బాటంలోనే ఏం ఫార్మేషన్ అవుతాయి మనకి ఇక్కడ అంటే రూట్ సిస్టమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి రూట్ అంటే వేరు వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఈ స్టెమ్ లోపల మనకి బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా బ్రాంచెస్ అనేవి ఫార్మేషన్ అవుతున్నాయి. అంటే కొమ్మల శాఖలు అనేవి వస్తాయి కదా, శాఖలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనకు సో వెన్ ద స్టెమ్ కంటైన్ ద వీక్డ్ బ్రాంచ్ పార్ట్ నియర్ ద సాయిల్ ఆర్ గ్రౌండ్, ద వీక్డ్ బ్రాంచ్ పార్ట్ ఈజ్ వెన్ రీచింగ్ ద సాయిల్, సో ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ అడ్వెంటియస్ రూట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఫార్మింగ్ ద రూట్ సిస్టమ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. ఓకే, సో ఇప్పుడు మనకి కాండం లోపల భూమికి దగ్గరగా అంటే నేలకు దగ్గరగా ఒక శాఖ అనేది ఉన్నప్పుడు ఆ శాఖ అనేది అనుకోకుండా ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే భూమిని తాకుతుంది. ఎక్కడైతే భూమిని తాకుతుందో ఆ భూమిని తాకిన చోట అది ఏమవుతుంది మనకంటే కొత్త వేరు వ్యవస్థను ఏర్పరచుకుంటుంది. అదే మనకు పీచు వేరు వ్యవస్థ అని పిలుస్తాం. ఆ పీచువేరు వ్యవస్థ అనేది ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ పీచువేరు వ్యవస్థ ఏర్పరచుకున్న తర్వాత న్యూ ప్లాంట్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం అదే చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఈ బ్రాంచ్ పార్ట్ ఇలా సాయిల్ ను రీచ్ అవుతుందమ్మా. ఎక్కడ
ఎక్కడైతే ఇది సాయిల్ ను రీచ్ అయిందో ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి వేరు వ్యవస్థ అనేది ఏర్పరచుకుంటుంది. సో ఎప్పుడైతే అది మనకి వేరు వ్యవస్థను ఏర్పరచుకుంటుందో అప్పటి నుంచి ఏమవుతున్నాయి మనకి ఇక్కడ అంటే ఇలా లీవ్స్ రావడము, ఫ్లవర్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వేరు వ్యవస్థ ఏర్పరచుకున్న తర్వాత దాన్ని మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసినా కూడా అది ఏమవుతుంది ఇండిపెండెంట్ గా అంటే స్వతంత్ర జీవనం అనేది కొనసాగించడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, సో ఇది మనకు దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకుంటాం, స్టోలన్స్ కి ఎగ్జాంపుల్ గా ఏమేమి చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే రోజ్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ జాస్మిన్ చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి మనకు నీరియం, సో అంటే మనకి గులాబీ మొక్కలు, మల్లె మొక్కలు, తర్వాత వచ్చేసి మనకు గన్నేరు మొక్కలు చెప్పుకుంటాం. వీటితో పాటు మనకు హైబిస్కస్ అనేది కూడా చెప్పుకుంటాం. హైబిస్కస్ అనేది ఏంటి మనకి ఇక్కడ అంటే మందార మొక్క. ఓకే, సో హైబిస్కస్ అనేది మనకు మందార మొక్కగా చెప్పుకుంటాం. సో వీటితో పాటు ఇంకెవరు చెప్పుకుంటారు మనకి ఇక్కడ అంటే స్ట్రాబెర్రీ అనేది కూడా వస్తుంది. ఇవి మనకు స్టోలన్స్ కున్న సమ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి మొక్కలోని బలహీన కాండాలు నేకలు తాకినప్పుడు పీచివేలను ఉత్పత్తి చేయను అంటున్నాం. సో ఎవరు చేస్తున్నారు మనకి ఇక్కడ జాస్మిన్ చేస్తుంది. ఓకే, జాస్మిన్ అనేది మనకు చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఫెర్న్ రైజోపస్ అన్నాను. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఏ ప్లాంట్ కి వచ్చేసి మనకి ఇక్కడ జాస్మిన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. సరే, సెకండ్ వన్ చూద్దాం. బీ ప్లాంట్ హ్యాస్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ విత్ నాబ్ లైక్ స్పోరాంజియా ఎట్ ద టిప్స్. మొక్క దారపు తంతుల వంటి నిర్మాణాలను వాటి చివరన బుడిపెల్ల వంటి సిద్ధ బీజాశయాలను కలిగి ఉండును అంటున్నాడు. ఓకేనా, సో మరి ఆ బీ మొక్క ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సో దారపు తంతుల వంటి నిర్మాణాలను వాటి చివరన బుడిపెల్ల. సో మొక్క ఏమవుతుంది మనకి, సో ఇక్కడ ఇది చూడండి, మనకి ఏదైనా ఫుడ్ అనేది ఆహారం తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆ ఫుడ్ లో ఏమవుతుంది రైస్ కానివ్వండి, లేదా కర్రీస్ కానివ్వండి, లేదా బ్రెడ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి. అది మనం స్టోర్ చేసినప్పుడు నెక్స్ట్ డే మనం కుక్ చేసుకొని తినకుండా ఏదో సంథింగ్ అలా పెట్టేసామంటే బ్రెడ్ తీసుకోండి, ఆ బ్రెడ్ తినకుండా కొన్ని రోజులు అలా పెట్టామంటే ఆ బ్రెడ్ పైన అంతా కూడా బూజ్ అనేది వచ్చేస్తుంటుంది. సో ఆ బూజ్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే రైజోపస్ అంట. ఆ బూజ్ని ఏమంటాం మనం ఇక్కడ రైజోపస్ అంటామండి. ఓకే, రైజోపస్ అనేది ఏంటి మనకి ఇక్కడ అంటే రైజోపస్ ఇస్ ద ఫంగి. ఇట్ ఈస్ ద ఫంగి అంటే మనకి శిలీంధ్రం. రైజోపస్ అనేది ఒక శిలీంధ్రము. శిలీంధ్రాలు వేటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి మనకంటే త్రూ స్పోర్ట్స్ అంటే సిద్ధ బీజాల ద్వారా. సో దే టేకింగ్ ద రిప్రొడక్షన్ త్రూ స్పోర్ట్స్ అండి. సిద్ధ బీజాల ద్వారా అవి ప్రత్యుత్పత్తి అనేవి జరుపుకుంటాయి. ఏమవుతుంది మనకి ఇక్కడ ఒక బ్రెడ్ తీసుకుంటే బ్రెడ్ పైన అంతా కూడా మనకి బూజు లాగా ఫార్మేషన్ అవుతుంది. ఇలా బ్రెడ్ అనుకోండి, ఈ బ్రెడ్ పైన అంతా కూడా మనకి బూజు లాగా ఫార్మేషన్ అవుతుంది. ఆ బూజు లాగా ఫార్మేషన్ అవడంలో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే రూట్ లైక్ స్ట్రక్చర్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. ఓకే, వీటి నుంచి మనకి ఏమవుతాయి దీని చివరనంతా ఇలా బుడిపిల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఇలాగా ఆ బూజ్ అంతా కూడా మనకి అండర్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా అపియరెన్స్ అవుతుంది. ఇక్కడ వేర్ల వంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఈ వేర్ల వంటి నిర్మాణాలని మనం మైకోరైజా అని పిలుస్తారు. మైకోరైజా అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మనకి శిలీంధ్రాలలో ఏర్పరిచే వేర్ల వంటి నిర్మాణాలనే మైకోరైజా అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ శాఖలు లేదా ఈ కాండం వంటి నిర్మాణాలని మనం హైపే అని పిలుస్తాం. కాండం వంటి నిర్మాణాలనేమో హైపే అని పిలుస్తున్నాము. ఇక్కడ ఫ్రూట్ లాగా ఫార్మేషన్ అయింది. ఈ ఫ్రూట్ లాగా ఫామ్ అయిన దాన్ని మనం స్పోరాంజియా అని పిలుస్తాం. అంటే సిద్ధ బీజాశయము అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం సిద్ధ బీజాశయము అని పిలుస్తున్నాం. ఓకే, సో దీన్ని సిద్ధ బీజాశయము అంటారము. సిద్ధ బీజాశయం. ఈ సిద్ధ బీజాశయం లోపల ఎవరు ఉంటారు మనకంటే సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. సిద్ధ బీజాశయం లోపల సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి సిద్ధ బీజాలు ఉంటాయి అంటే స్పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సిద్ధ బీజాలు స్పోర్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుందండి. సో ఎప్పుడైతే మనకి సిద్ధ బీజాశయం పగిలిపోతుందో ఆ స్పోర్ట్స్ అన్ని దీనిపైన చేరినప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకి ఇది. నెక్స్ట్ మొక్క పత్రము దిగువ భాగాన మచ్చల వంటి నిర్మాణాలను కలిగి ఉండును. ఓకే, ప్లాంట్ హ్యాస్ ఎ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఆన్ లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ లో మనకి ఇక్కడ ఇలా లీఫ్ ఉందనుకోండి. ఓకే, ఈ లీఫ్ యొక్క బాటంలు ఏమవుతున్నాయి మనకి ఇక్కడ అంటే ఇక్కడ అంతా ఈ బాటమ్ ఆఫ్ ద లీఫ్ లో అంతా కూడా మనకి డాట్ డాట్ గా ఫార్మేషన్ అవుతాయి. బాటమ్ ఆఫ్ ద లీఫ్ అంతా మనకి డాట్ గా ఫార్మేషన్ అవుతాయి. ఓకే, సో వీటిని మనకి ఆ డాట్స్ ని మనం ప్రాన్స్ అని పిలుస్తారు.
ఓకే, లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ కంటైన్ ఏ డాట్ లైక్ స్ట్రక్చర్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్రాన్స్. ఓకే, సో మనకంటే పత్రం యొక్క దిగువ భాగాన బుడిపల వంటి నిర్మాణాలు అంటే మచ్చల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఆ మచ్చల వంటి నిర్మాణాలను ఏమని పిలుస్తున్నాం మనం? ఫ్రాన్స్ అని పిలుస్తారు. వాటిని ఏమంటున్నాం మనం ఇక్కడ అంటే ఫ్రాన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఆ ఫ్రాన్స్ నుంచి ఏమవుతుంది మనకి అక్కడ ప్రత్యుత్పత్తి జరుపుకుని మళ్ళీ కొత్త మొక్క అనేది రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. సో మరి ఇది ఎందులో అబ్జర్వ్ చేస్తాం మనం ఇక్కడ అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ ఫెర్న్ ప్లాంట్స్. ఫెర్న్ అనేది ఏంటి మనకి ఇక్కడ అంటే ఫెర్న్ ఈస్ ద టెరిడోఫైటా. ఫెర్న్ ఈస్ ద టెరిడోఫైటా. ఓకే, సో ఇది మనకు. సో ఇప్పుడు చూద్దాం ఏ ప్లాంట్ కి వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే జాస్మిన్ అనే స్టోలెన్స్ చెప్పుకున్నాం. బి ప్లాంట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఎవరు మనకి ఇక్కడ? రైజోపస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ? రైజోపస్. సి మొక్క పత్రం దిగువ భాగాన మచ్చల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి మనకు? ఫెర్న్ మొక్కలో ఉన్నాయి. సో ఇప్పుడు మల్లె అన్నాడు, ఫెర్న్ అన్నాడు, రైజోపస్ అన్నాడు. మల్లె అనేది ఏకి కరెక్టే, ఫెర్న్ అనేది సికి కరెక్ట్, రైజోపస్ అనేది బికి కరెక్ట్ అవుతుంది. సో కాదు, అది కాదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రైజోపస్ ఫెర్న్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ అనేది ఏకి, ఇక్కడ ఇచ్చిన ఏకి మళ్ళీ అనేది కరెక్ట్ అవుతుంది. రైజోపస్ అనేది బికి సరైన సమాధానం అవుతుంది. సో సికి ఏమవుతుంది మనకి? సరైన సమాధానము ఫెర్న్ అనేది అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి అంటే 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్గానిజమ్స్ హ్యావింగ్ ఏ ఓపెన్ టైప్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులు ఎవరు? వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులు. ఏంటి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ మనకి ఇక్కడ అంటే? సో యాక్చువల్ గా మనకి ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్లోజ్డ్ సర్క్యులేషన్. That is called as closed circulation. If in case the blood flowing entire the body cavity, that is called as the open circulation. ఓకే, సో రక్తం అనేది కేవలం రక్త నాళాలలోనే ప్రవహిస్తే దాన్ని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తారు. రక్తం అనేది రక్త నాళాలతో కాకుండా సో శరీరం మొత్తం భాగం అంటే శరీర కుహరం మొత్తం కూడా రక్తంతో నిండి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం ఇక్కడ అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తాం. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ ఇలా బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ వెజల్స్ లో ఏమవుతుంది మనకి ఇక్కడ కంప్లీట్ గా బ్లడ్ అనేది ఓన్లీ రక్తనాళాలలోనే ప్రవహిస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. అంటే బంధిత రక్త ప్రసరణ అంటే బంధించినట్టుగా దాంట్లోనే వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎంటైర్ ద బాడీ క్యావిటీ ఇలా ఆర్గానిజం ఉంటే ఈ ఆర్గానిజం ఎంటైర్ ద బాడీ అంతా కూడా మనకి బ్లడ్ అనేది ఫిల్ అయి ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే సో ఓపెన్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తాం. మరి క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరిలో ఉంటుంది? క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు అనిలేడాస్ చెప్పుకుంటాం. క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎగ్జాంపుల్ ఇస్ ద అనిలేడా. మరి అనిలేడాకి ఎగ్జాంపుల్ ఎవరు వస్తారు మనకి ఇక్కడ అంటే ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద అనిలేడాస్ ఆర్ ద అర్తువా, వానపాము వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు లీచ్, జలగ, నీరిస్. వానపాము, జలగ, నీరిస్ వీటిలో అంతా కూడా ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఇవి కాకుండా మమెల్స్ కూడా వస్తాయి. అంటే క్షీరదాల్లో కూడా మనకి ఏముంటుంది ఇక్కడ అంటే క్లోజ్డ్. మమెల్స్ అనే కాదు, సో ఎవరిలో వస్తుంది మనకంటే వర్టిబ్రేట్స్ అన్ని చెప్పుకోవచ్చు. ఆల్ వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ అంటే ఎవరు? సకశేరుకాలు. ఓకే, సకశేరుకాల్లో కూడా మనకి సకశేరుకాలు అంటే ఫిషెస్, ఫ్రాగ్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమెల్స్ అండి. ఓకే, సో సకశేరుకాలు అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే వెన్నెముక కలిగిన జీవులను సకశేరుకాలు అని పిలుస్తాం. ద నోటోకార్డ్ ఇస్ ప్రెజెన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ద వర్టిబ్రేట్స్ అంటాం. ఓకే, వెన్నెముక ఉంటే అంటే స్పైనల్ కార్డ్ ఉంటే వాటిని ఏమనాలి? సకశేరుకాలు అని పిలుస్తాం. సకశేరుకాలకు ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే చేపలు, ఉభయచరాలు అంటే కప్పలు. ఓకే, తర్వాత రెప్టైల్స్ సరీసృపాలు అంటాం. తర్వాత మనకేంటి సో పక్షులు, క్షీరదాలు వీటివన్నీ కూడా మనకు క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ కలిగి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఓపెన్ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరిలో ఉంటుంది మనకి ఇక్కడ అంటే ఎంటైర్ ద బాడీ కావిటీ అంతా కూడా అంటే శరీర కుహరం మొత్తం కూడా బ్లడ్ తో ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తే వాటిని ఏమంటున్నాం? ఓపెన్ సర్క్యులేషన్. మరి ఓపెన్ సర్క్యులేషన్ ఎవరిలో ఉంటుంది మనకి ఇక్కడ అంటే ఓపెన్ సర్క్యులేషన్ వచ్చేసి మనకి ఆర్థ్రోపోడా.
మొలస్కా, ఎకైనోడర్మేటా. ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా. మనకు వీటిలో అంతా కూడా ఎవరు ఉంటారు మనకి? సో ఓపెన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో వీటిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే ఆర్థ్రోపోడా ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు ప్రాన్స్ అంటే రొయ్యలు అని, పీతలు, సాలెపురుగు, తేలు, ఇన్సెక్ట్స్ అంటే కాక్రోచ్, మస్కిటో, యాండ్స్, సిల్క్ వామ్, బటర్ఫ్లై, ఇవన్నీ కూడా మనకి కీటకాల కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ అదే మొలస్కాకి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకుంటాం? మొలస్కాకి ఎగ్జాంపుల్ గా స్నేల్స్ చెప్పుకుంటాం అంటే నత్తలు. తర్వాత యాక్టోపస్ చెప్పుకుంటాం. ఓకే, సో యాక్టోపస్ అనేది స్నేల్స్, యాక్టోపస్. తర్వాత మనకి పాల్ ఆయిస్టర్స్ అంటే ముత్యాలను ఇస్తాయి కదా, సో అవి మనకు పాల్ ఆయిస్టర్స్ అని చెప్పు. ఎకైనోడర్మేటాకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం? స్టార్ ఫిష్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎకైనోడర్మేటాకి స్టార్ ఫిష్ అంటే సముద్ర నక్షత్రం అనుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఆప్షన్స్ లో. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు మొలస్కాస్ ఉన్నాయి, కరెక్టే. నెక్స్ట్ అనిలిడా కాదు, సకశేరుకాలు, ఆర్థ్రోపోడాలు. సో ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు మనకి సకశేరుకాలు వర్టిబ్రేట్స్ అంతా కూడా మనకి క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి? సో ఓపెన్ టైప్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్, ఓపెన్ టైప్ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్. ఓపెన్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరిలో ఉంది మనకి? ఇక్కడ మొలస్కా. అంటే మనకి ఇక్కడ మొలస్కా అనేది కరెక్ట్ అవుతుంది. సో అనిలిడాలో వచ్చేసి ముందు మనకి అనిలిడాస్ కంటేనే క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, నెక్స్ట్ సకశేరుకాలు వర్టిబ్రేట్స్ లో ఏముంది మనకి? వర్టిబ్రేట్స్ లో కూడా క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ అనే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్థ్రోపోడాలో ఏముంది? ఓపెన్ సర్క్యులేషన్. మొలస్కాలో ఓపెన్ సర్క్యులేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు ఎవరు మనకి ఇక్కడ అంటే మొలస్కా మరియు ఆర్థ్రోపోడా అనేది కరెక్ట్ అవుతుందండి. అంటే ఏ డి ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆన్సర్ 1 is the correct one. Go for next question. Match the following. Transport of water from root to shoot. Loss of water from the stomata. Bulk flow of substances. Diffusion of water across semi-permeable membrane. Okay. So మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఓకే మా. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు కదా, ఇక్కడ మనకు క్రింది వాటిని జతపరచమన్నాడు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ రూట్ టు షూట్, లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద స్టొమాటో, బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టెన్సెస్, డిఫ్యూషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అక్రాస్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. లిస్ట్ 2 లో ట్రాన్స్లోకేషన్, ఆస్మోసిస్, అసెంట్ ఆఫ్ షాప్, నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాటికి ఏది సరైనది అని అడుగుతున్నాడు కదా. సో ఇప్పుడు క్రింది వాటిని జతపరచుము అన్నాడు. క్రింది వాటిని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? జతపరచుము అన్నాడు. ఓకే, క్రింది వాటిని జతపరచుమన్నప్పుడు జాబితా 1 లో ఏమి ఇచ్చాడు మనకు? వేరు నుంచి కాండానికి నీటి ప్రసరణ, పత్ర రంధ్రాల ద్వారా నీటిని కోల్పోవడము, నెక్స్ట్ పదార్థాల సమూహ ప్రవాహము, అర్ధ పారగమ్యత తత్వం ద్వారా నీటి వ్యాపనము. సో వీటిలో జాబితా 2 లో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే స్థానాంతరణ, ద్రవాభిసరణ, ద్రవోద్గమము, బాష్పోచ్ఛేకము. ఓకే, సో మనకి ఇక్కడ ట్రాన్స్లోకేషన్, స్థానాంతరణ అంటే మనకి ఇక్కడ అంటే ట్రాన్స్లోకేషన్. సో ఇప్పుడు మనకి స్థానాంతరణ అంటే ట్రాన్స్లోకేషన్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే ట్రాన్స్లోకేషన్. ఓకే, సో మనకి ట్రాన్స్లోకేషన్ అంటే మరి ట్రాన్స్లోకేషన్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్, transferring of the food materials from leaf to another parts of the plant. It is called as the translocation అంటారండి. ఓకేనా. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ లీఫ్ టు అనదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రాన్స్లోకేషన్. అంటే పత్రంలో తయారు చేయబడిన ఆహార పదార్థాలు పత్రం నుండి మొక్క యొక్క ఇతర భాగాలకు ఈ ఆహార పదార్థాల రవాణానే ఏమంటున్నాం మనకంటే స్థానాంతరణగా పేర్కొంటాం. అవన్నీ కూడా మనకు బల్క్ గా ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అవన్నీ పదార్థాల సమూహం కింద వెళ్ళిపోతాయి, అంటే ఆహార పదార్థాల సమూహంగా వెళ్ళిపోతున్నాయి. మరి ద్రవాభిసరణ అంటే ఏంటి మనకి? ఆస్మోసిస్.
ద్రవాభిసరణ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే ఆస్మాసిస్. ఆస్మాసిస్ లో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సో ద వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ఏ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అంటే వాటర్ లోపల ఏవైనా మినరల్స్ అనేవి కరిగి ఉంటే వాటర్ తో పాటు ఆ మినరల్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ కి అంటే తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు మనకి నీరు మరియు ఆ ఖనిజ లవణాల సరఫరా అనేది జరుగుతుంది. ఓన్లీ నీరే అనుకోండి, ఆ నీరు ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సో మనకి హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే దీంట్లో మనకి ఏమవుతుంది ఇక్కడ సో ఏదో ఒక పొటాటో తీసుకొని మనం కట్ చేసి పెట్టాం. ఓకే, ఈ పొటాటోని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అంటే వాటర్ లో ఉంచామండి. పొటాటోని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ వాటర్ లో ఉంచడం అనేది జరిగింది. ఓకేనా, సో ఈ పొటాటో యొక్క కాన్సన్ట్రేషన్ వాటర్ కాన్సన్ట్రేషన్ తో కంపారిజన్ చేసుకుంటే సో ఇప్పుడు మనకి వాటర్ లో కూడా ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అంటే షుగర్ యాడ్ చేసాం అనుకోండి. అంటే ఇది మనకి వాటర్ ప్లస్ షుగర్, వాటర్ ప్లస్ షుగర్. ఇప్పుడు ఏమవుతుంది అంటే షుగర్ సొల్యూషన్ అంటే చక్కెర ద్రావణం అనేది అవుతుంది. ఈ చక్కెర ద్రావణం ఏమైపోతుంది మనకి ఇక్కడ అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ అంటే బయట ఉన్న చక్కెర ద్రావణం కంటే కూడా ఈ పొటాటోలో అంటే మనకి ఆ బంగాళాదుంపలో ఉన్న చక్కెర ద్రావణం అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి రెండు ఈక్వల్ అయ్యే వరకు కూడా బోత్ సైడ్స్ అనేవి ఈక్వల్ కావాలి. కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యే వరకు ఏమైపోతుంది మనకి లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. అదర్వైజ్ ఇలా కాకుండా అంటే ఇక్కడ మనకి లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అంటే తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు టెంపరేచర్ అంటే ప్రసరణ జరగడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఓన్లీ మనం ఇక్కడ ఓన్లీ ఇదేం తీసుకున్నాం అనుకంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే సో ఇప్పుడు మనకు బయట వాటర్ అనేది ఉంది అంటే ఈ వాటర్ ఏం చేస్తుంది మనకి అవుట్ సైడ్ వాటర్ నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోవాలి. లోపల అంటే ఇన్సైడ్ వాటర్ తక్కువగా ఉండేసి నెక్స్ట్ అవుట్ సైడ్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది వాటర్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ కు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ రెండు కూడా మనకి ఏం చెప్పుకుంటాం అంటే ఆస్మాసిస్ అని చెప్పుకుంటాం. అంటే వాటర్ లో మినరల్స్ అనేవి డిజాల్వ్ అయి ఉంటేనేమో సో లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ కి వెళ్ళిపోతున్నాయి. అదే ఓన్లీ వాటర్ అనుకోండి అప్పుడు అదేమవుతుంది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇదేమవుతుంది మనకంటే ఇఫ్ ఇన్ కేస్ సో ఇప్పుడు మనకి రూట్ ఉంది కదా, ఈ రూట్ ఏం చేసుకుంటుంది మనకి ఇక్కడ అంటే ద రూట్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ఏ సాయిల్. ఓకే, సో మరి ఆ రూట్ లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే రూట్ హెయిర్ అనేది ఉంటుంది. ఆ రూట్ లోపల ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే రూట్ హెయిర్. సో ఇవి మనకి రూట్ హెయిర్ అనేది అంటాం. అంటే మూలకేశాలు అని పిలుస్తాం వీటిని, మూలకేశాలు. ఈ మూలకేశాల పని ఏంటి సో రూట్ లోపల అంటే వేరు లోపల మూలకేశాలు అనేవి ఉండి భూమి నుండి నీటిని ఖనిజ లవణాలను గ్రహించడంలో సహాయపడడం అనేది జరుగుతుంటాయి. అలా గ్రహించడంలో సహాయపడేది ఇప్పుడు మనకు రూట్ ఉంది కదా, ఆ రూట్ హెయిర్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది రూట్ హెయిర్ అనుకోండి. ఓకే, సో రూట్ హెయిర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది రూట్ అంటే మనకి సాయిల్ లో నుంచి రూట్ అనేది మనకి రూట్ హెయిర్ లోకి రావాలంటే ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే అక్కడ మనకి ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ అంటే కణత్వచము ద్వారా నీరు అనేది మనకు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత గల ప్రదేశంలోనికి ప్రసరణ జరిగితే దాన్ని ద్రవాభిసరణగా పేర్కొంటాం. అదే నీరు మరియు ఖనిజ లవణాలు సో తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశంలోనికి ప్లాస్మా త్వచం ద్వారా ప్రసరణ జరిగితే దాన్ని కూడా ఏమనాలి మనం ద్రవాభిసరణగా అని పేర్కొనాలి. ఓకే, నీరు ప్లాస్మా త్వచం ద్వారా ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢత గల ప్రదేశానికి ప్రయాణిస్తే దాన్ని ద్రవాభిసరణ అంటాం. సో అదే దాన్ని ఇంకేమని చెప్పుకోవచ్చు మనం నీరు మరియు ఖనిజ లవణాలు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశంలోనికి ప్లాస్మా త్వచం ద్వారా కణంలోనికి ప్రవేశిస్తే దాన్ని కూడా ఏమనాలి మనం ద్రవాభిసరణ అని పిలుస్తున్నాం. ఓకేనా, సో వాటర్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఏ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, నెక్స్ట్ అదర్వైజ్ లేకపోతే ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ సో వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ఏ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్.
సో దట్ ఈస్ కాల్డ్ ఆల్సో ఆస్మోసిస్ అని చెప్పుకుంటాం మనం. ఓకే, మరి ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. అంటే మనకి ఇక్కడ సెల్ ఉంటే ఈ సెల్ లోపల ఎవరు ఉంటారు, మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. త్రూ ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి వెళ్ళిపోవాలి. సో ద ప్లాస్మా మెంబ్రెయిన్ is involved, so it is involved for the allowing and exit the so selective substances into the cell and also exit the waste product from the cell. So the plasma membrane is allowing the selective substances into the cell, so and also exiting the waste product from the cell. So ప్లాస్మా త్వచము అనేది లేదా కణ త్వచము అనేది కణానికి అవసరమైన పదార్థాలను మాత్రమే లోపలికి అనుమతిస్తుంది. కణానికి అవసరం లేని మనకి వ్యర్థ పదార్థాలను ప్లాస్మా త్వచం ఏం చేస్తుంది, బయటకు పంపడం అనేది జరుగుతుంది. అందుకే ప్లాస్మా మెంబ్రెయిన్ ఏమంటాం మనం ఇక్కడ అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటాము. ఏమంటున్నాం మనం, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. అర్ధ పారగమ్యత త్వచంగా పేర్కొంటారు. అర్ధ పారగమ్యత త్వచంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి అర్ధ పారగమ్యత త్వచం ద్వారా నీటి వ్యాపనము. సో ఎలా జరుగుతుంది మనకి ఇక్కడ అంటే ఆస్మోసిస్ ద్వారా జరగడం. పదార్థాల స్థానాంతరణ దేని ద్వారా జరుగుతుంది మనకి ఇక్కడ అంటే సో ట్రాన్స్లోకేషన్. అంటే మనకి దీనికి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్ధ పారగమ్యత త్వచం ద్వారా నీటి వ్యాపనం అనేది ఎలా జరుగుతుంది మనకి ఇక్కడ అంటే ద్రవాభిసరణ ద్వారా జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ద్రవోద్గమము అంటే ఏంటి, ద్రవోద్గమము అంటున్నాం. మరి ద్రవోద్గమము అంటే ఏంటో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ద రూట్ హెయిర్ ఈజ్ అబ్జర్వింగ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ కదా. సో మరి ఈ వాటర్ అండ్ మినరల్స్ అబ్జర్వ్ చేసుకున్న రూట్ హెయిర్ నుంచి ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ద వాటర్ అండ్ మినరల్స్ ఆర్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ రూట్ టు లీఫ్. Root to leaf, and which one is involved for transportation of the water and minerals from root to leaf means xylem. In the xylem, which one is involved for transportation means xylem vessels. So here the root contain a xylem. The root contain the xylem. So in the xylem, which one is involved for transportation of water and minerals means xylem vessels. Okay, దీన్ని మనం దారువు అంటారు. దీంట్లో ఎవరుంటారు మనకంటే దారు నాళాలు అనేవి ఉంటాయేమో. ఓకే, సో వేరు లోపల ఉన్న మూలకేశాలు భూమి నుండి నీటిని ఖనిజ లవణాలను గ్రహిస్తాయి. ఈ గ్రహించబడిన నీరు దారు నాళాల ద్వారా మనకేమవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో పైకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఊర్ధ్వముఖంగా బయటకు అంటే పైకి ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఊర్ధ్వముఖంగా నీరు అనేది మనకి ఏమవుతుందంటే ప్రయాణిస్తుంది. ఈ ఊర్ధ్వముఖంగా నీరు ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ అంటే వేరు నుండి పత్రాల ద్వారా. ఓకే, వేరు నుండి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ వేరు వ్యవస్థ ఉంటే ఈ వేరు నుండి పత్రాల వరకు కూడా ఏమవుతుంది మనకి నీరు అనేది ఇలా ప్రసరణ జరుగుతుంది. ఓకే, ఇలా నీటి ప్రసరణ అప్వర్డ్ డైరెక్షన్ లో ఊర్ధ్వముఖంగా నీటి ప్రసరణ జరిగితే దాన్ని ఏమనాలి మనం ఇక్కడ అంటే ద్రవోద్గమము అంటాం. దాన్ని మనం ఎసెంట్ షాప్ అని పిలుస్తారండి. ద్రవోద్గమంగా పిలవడం అనేది జరుగుతుంది. సో ద వాటర్, ద రూట్ హ్యావింగ్ ఏ రూట్ హెయిర్ is involved for absorption of the water and minerals. This absorption of the water and minerals are traveling from a upward direction through the xylem vessels. This upward direction is called as the ascent shaft అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తున్నాం, దట్ ఈస్ ద ascent shaft అని పిలుస్తున్నాం. ఓకే, దీన్ని మనం ఏమనాలి ఇక్కడ అంటే ascent షాప్ అంటారండి. ద్రవోద్గమంగా పేర్కొంటున్నాం. ఓకేనా, సో మరి పత్ర దందాల ద్వారా నీటిని కోల్పోవడం ఇక్కడ లేదు మనకు ఆన్సర్. ఇక్కడ మనకి బాష్పోత్సేకం. బాష్పోత్సేకం అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం అంటే ఏం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ, ట్రాన్స్పిరేషన్. వాట్ ఈస్ ద ట్రాన్స్పిరేషన్? ప్లాంట్స్ లాస్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ by evaporation is called as the transpiration. అంటే మొక్కలు అధికమైన నీటిని బాష్పీభవనం ద్వారా కోల్పోవడాన్ని బాష్పోత్సేకము అంటారు. సో ఈ బాష్పోత్సేకం దేని ద్వారా జరుగుతుంది మనకంటే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. పత్రాల లోపల పత్ర రంధ్రాలు అనేవి ఉండి పత్ర రంధ్రాల ద్వారా నీరు అనేది బాష్పీభవనం చెందడం అంటే ఆవిరైపోవడం అనేది జరుగుతుందండి. సో మనకి ద లీవ్స్ కంటైన్ ఏ స్టొమాటా. ద స్టొమాటా ఇస్ ఇన్వాల్వ్ ఫర్ లాసింగ్ ఆఫ్ ద వాటర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, సో ఇది మనకి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. సో ఇది చూద్దాం మనకి ఇప్పుడు. వేరు నుంచి కాండానికి ప్రసరణ దేని ద్వారా జరుగుతుంది మనకి ఇక్కడ అంటే ద్రవోద్గమం అండి.
ఇక్కడ ఏమవుతుంది మనకి ఆన్సర్ వచ్చేసి ద్రవోద్గమం. సో ఇది మనకు 3, 4, 1, 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ట్రాన్స్లోకేషన్, సో ఆస్మాసిస్, ట్రాన్స్లోకేషన్ కి వచ్చేసి ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ 3 అని చెప్పాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ట్రాన్స్పిరేషన్. ఓకే సారీ వెయిట్. సో ఆన్సర్ వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే 3, 4, 1, 2. ఆన్సర్ వచ్చేసి మనకు 3, 4, 1, 2. 3, 4, 1, 2 is the correct answer. So answer 2 is the correct one అవుతుంది. Answer 2 is the correct one. Go for the next question. ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. సో దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఇట్ సెక్రేషన్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఏ క్యారెక్టరిస్టిక్ టైప్ ఆఫ్ ఏ సెల్స్ అండ్ ఇట్స్ ఆల్కేన్. Its secretion is said to be the complete digestive juice. These characteristics are of అన్నాడు. ఓకే, క్రింది వాటిని పరిగణించాలి. ఏమని చేస్తున్నారు మనకి ఇక్కడ పరిగణించాలి. ఇది మానవ శరీరంలో 2వ అతి పెద్ద గ్రంథి. దీని స్రావము ఒక రకమైన కణాల నుండి వస్తుంది మరియు క్షారంగా ఉంటుంది. దీని స్రావాన్ని పూర్తి జీర్ణరసం అని అంటారు. ఈ లక్షణాలు ఇందులో ఉన్నాయని చెప్తున్నాం. లివరు, స్ప్లీను, ప్యాన్క్రియాస్, సలైవరీ గ్లాండ్స్, కాలేయము, ప్లీహము, క్లోమము మరియు లాలాజల గ్రంథులు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆన్సర్ లో వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే దీంట్లో ఇది మానవ శరీరంలో 2వ అతి పెద్ద గ్రంథి అని చెప్తున్నాం. ఓకేనా. 2వ అతి పెద్ద గ్రంథి ఎవరు చెప్పుకుంటున్నారు మనం ఇక్కడ అంటే సో దీంట్లో మనకి లివర్, ఇక్కడ మనం చూస్తే లివర్ అండి. మరి లివర్ అనేది ఏంటి మనకి, లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్. ఇది మనకు ఫస్ట్ లార్జెస్ట్ గ్లాండ్ అండి. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఎవరు మనం ఇక్కడ అంటే కాలేయంగా చెప్పుకుంటాం. కాలేయం అనేది ఏం చేస్తుంది, బయల్ జ్యూస్, పైత్యరసాన్ని స్రవించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ పైత్యరసం అనేది కూడా మనకి ఏమవుతుందంటే ఆహారం జీర్ణం చేయడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్ప్లీన్ అన్నాం, ప్లీహం. మరి ప్లీహం అనేది కూడా ఏమవుతుంది మనకి, ద స్ప్లీన్ ఇస్ ద లార్జెస్ట్ బీన్ షేప్డ్ లింప్ గ్లాండ్. స్ప్లీన్ ఇస్ ద లార్జెస్ట్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కిడ్నీ షేప్డ్ లింప్ గ్లాండ్. ఓకే, ప్లీహము అనేది సో మానవ శరీరంలో ఉండే ఓకే సో అతి పెద్ద మూత్రపిండ ఆకారంలో ఉండే లింబ్ గ్రంథి లేదా శోషరస గ్రంథిగా చెప్పుకుంటారు. ప్లీహం అనేది మనకి మానవ శరీరంలో ఉండే సో మూత్రపిండ ఆకారంలో ఉండే సో అతి పెద్ద శోషరస గ్రంథి. సో ఈ స్ప్లీన్ అనేది ఏం చేస్తుంది మనకంటే ద స్ప్లీన్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ద డెడ్ బ్లడ్ సెల్స్ అండి. ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ద డెడ్ బ్లడ్ సెల్స్. అంటే చనిపోయిన రక్త కణాలన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేయబడతాయి మనకంటే ప్లీహంలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అందుకే దీన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అని పిలుస్తాం. సో దీన్ని ఏమని పిలుస్తాం, ద స్ప్లీన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద బ్లడ్ బ్యాంక్. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లడ్ బ్యాంక్ గా పేర్కొంటాం. అంటే రక్త నిధి అని దేన్ని పేర్కొంటాం మనం ఇక్కడ అంటే ప్లీహంగా పేర్కొంటాం. రక్త నిధి అని ప్లీహము. ఇది మానవ శరీరంలో ఉండే అతి పెద్ద శోషరస గ్రంథి అండి. ఓకేనా. సో ఇది మరి ప్యాన్క్రియాస్. మరి ప్యాన్క్రియాస్ అనేది ఏంటి, ప్యాన్క్రియాస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ప్రజెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. క్లోమము అనేది మానవ శరీరంలో ఉండే 2వ అతి పెద్ద గ్రంథి. మరి ఈ ప్యాన్క్రియాస్ వల్ల ఉపయోగం ఏంటి మనకి ఇక్కడ అంటే ప్యాన్క్రియాస్ ఇస్ ఏ మిక్స్డ్ గ్లాండ్. క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇట్ ఈస్ ద మిక్స్డ్ గ్లాండ్ అండి. సో ఈ మిక్స్డ్ గ్లాండ్ అయిన ప్యాన్క్రియాస్ నుంచి ఏమొస్తున్నాయి ఏంటి మనకి ఇక్కడ అంటే ప్యాన్క్రియాస్ అనేది మిక్స్డ్ గ్లాండ్. ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ అంటున్నాం, ఎగ్జోక్రైన్ గ్లాండ్ గా పనిచేస్తుంది, ఎండోక్రైన్ గ్లాండ్ గా పనిచేస్తుంది. అంటే బహిస్రావక గ్రంథిగా పనిచేస్తుంది. ఇది బహిస్రావక గ్రంథి. నెక్స్ట్
అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తుంది. బహిస్రావక గ్రంథిగా ఉన్న క్లోమంలో ఏం పనిచేస్తుంది అంటే బహిస్రావక గ్రంథిగా ఉన్న క్లోమం అనేది మనకి బహిస్రావక గ్రంథిగా ఉన్న క్లోమము మనకి ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుందండి. ఏం చేస్తుంది మనకి ఇది ఎంజైమ్స్. ఏంటా ఎంజైమ్స్? ద ఎంజైమ్స్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద ప్యాన్క్రియాస్ ఈజ్ ఏ pancreatic cells. Exocrine part of the pancreas contain pancreatic cells. Pancreatic cells secrete in the pancreatic juice. అంటే క్లోమ కణాలు ఉండి ఆ క్లోమ కణాలు ఏం చేస్తున్నాయి మనకంటే క్లోమ రసాన్ని స్రవిస్తాయి. ఆ క్లోమ రసాన్ని మనం జఠర రసం అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో వీటి నుండి వచ్చే ఎంజైమ్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, లైఫేజ్, అమైలేజ్. ఇవి మనకు ఎంజైమ్స్, క్లోమం నుండి విడుదలయ్యే ఎంజైమ్స్. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ రెండు కూడా మనకి ప్రోటీన్స్ ను డైజెస్ట్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ బోత్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఏ ప్రోటీన్స్. రెండు కూడా ప్రోటీన్లను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. నెక్స్ట్ లైఫేజ్. లైఫేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫ్యాట్ డైజెస్ట్ చేస్తుంది, అంటే క్రొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అమైలేజ్ ఇన్వాల్వ్ ఫర్ డైజెషన్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలను జీర్ణం చేయడంలో సహాయపడేది అమైలేజ్ మా. ఓకేనా? సో ఇది మనకు నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్స్. మరి సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఏంటి మనకి? సెలైవరీ గ్లాండ్స్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ సెక్రేషన్ ఆఫ్ ద సలైవా, అంటే లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో కూడా ఎంజైమ్ ఉంటుంది. ఏంటి ఎంజైమ్ మనం ఇక్కడ అంటే అమైలేజ్ ఎంజైమ్. The saliva contain amylase enzyme or tyalin enzyme and also contain the lysozyme enzyme. Salivary glands are secreting the saliva. Saliva contain amylase or tyalin enzyme and lysozyme enzyme. Amylase is involved for digestion of the carbohydrates. మరి lysozyme పని ఏంటి? lysozyme అనేది lysozyme is involved for killing of the microorganisms present in the mouth and food materials. మనం తినే ఆహార పదార్థంలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా లేదా మన నోటిలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా వాటిని చంపడంలో ఉపయోగపడేది ఎవరు మనకి ఇక్కడ అంటే లైసోజైమ్ అనే ఎంజైమ్ అండి. ఓకేనా? సో ఇది మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి? క్రింది మానవ శరీరంలో రెండవ అతి పెద్ద గ్రంథి అంటున్నాడు. మన కణాల నుండి వస్తుంది. నెక్స్ట్ క్షారంగా ఉంటుంది. సో దీని స్రావాన్ని జీర్ణరసం అని కూడా పిలుస్తున్నాం. సో దేన్ని పిలుస్తున్నాం మనం ఇక్కడ? దీని స్రావాన్ని గ్లోమరసం. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ అంటే ఓకే. సో నా ఆన్సర్ వచ్చేసి మనకు ప్యాన్క్రియాస్ ఇస్ ద కరెక్ట్ వన్ మా. క్లోమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, one of the following is not an enzyme. Identify it. Trypsin, gastrin, pepsin, స్టియాప్సిన్. క్రింది వాటిలో ఒకటి ఎంజైమ్ కాదు, దానిని పరిగణించండి అన్నాడు. సో ఇందాక మనం చెప్పుకున్నాం. సో ప్యాన్క్రియాస్ నుంచి మనకు ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఒకటి వస్తుంది అని చెప్పేసి కదా. సో ప్యాన్క్రియాస్ నుంచి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ వస్తుంది. నెక్స్ట్ పెప్సిన్ అనే ఎంజైమ్ వస్తుంది. నెక్స్ట్ స్టియాప్సిన్. స్టియాప్సిన్ అనేది ఏంటి మనకంటే ద స్టియాప్సిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద it is a pancreatic lipase. The స్టియాప్సిన్ is also called as the pancreatic lipase. స్టియాప్సిన్ అనేది మనకు క్లోమం నుండి విడుదలయ్యే సో మనకి లైఫేజ్ అనే ఎంజైమ్. క్లోమం నుండి విడుదలయ్యే లైఫేజ్ అనే ఎంజైమ్. ఇందాకే మనం క్వశ్చన్ లో చూసుకున్నాం. సో ఇందాక క్వశ్చన్ లో మనకేం చూసుకున్నాం ఇక్కడ? సో ఇందాక మనం చూసుకున్నాం కదా ఏంటి? ప్యాన్క్రియాస్ నుంచి మనకు ఎంజైమ్స్ అనేవి వస్తాయని చెప్పాం. ఏం ఎంజైమ్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ? పెప్సిన్ అనే ఎంజైమ్ వస్తుంది. ప్యాన్క్రియాస్ నుంచి మనకు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, నెక్స్ట్ మనకి అమైలేజ్, లైఫేజ్ అనే ఎంజైమ్స్ వస్తున్నాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ ఏమో ఏం చేస్తున్నాయి? ప్రోటీన్లను జీర్ణం చేస్తున్నాయి. అమైలేజ్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్ జీర్ణం చేస్తుంది. లైఫేజ్ అనేది ఫ్యాట్స్, క్రొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రిప్సిన్. ట్రిప్సిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే క్లోమం నుండి వచ్చే ఎంజైమ్. ఓకే. నెక్స్ట్ గ్యాస్ట్రిన్. సో తర్వాత చూద్దాం పెప్సిన్. మరి పెప్సిన్ అనేది ఎక్కడ రిలీజ్ అవుతుంది మనకి ఇక్కడ అంటే ద పెప్సిన్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఏ స్టమక్.
పెప్సిన్ అనేది మనకి జీర్ణాశయం లోపల స్రవించబడుతుంది. మరి పెప్సిన్ పని జీర్ణాశయంలో స్రవించబడి ఏం చేస్తుంది? పెప్సిన్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఫర్ డైజెషన్ ఆఫ్ ద ప్రోటీన్స్. సో పెప్సిన్ అనేది కూడా జీర్ణాశయంలో మనకి ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టియాప్సిన్. ద స్టియాప్సిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద లైఫేజ్ అండి. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ ద లైఫేజ్. స్టియాప్సిన్ ని మనం లైఫేజ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మన లైఫేజ్ అనేది కూడా ఏంటి మనకంటే ఫ్యాట్స్ ను జీర్ణం చేయడంలో సహాయపడడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ గ్యాస్ట్రిన్ ఉంది. మరి గ్యాస్ట్రిన్ అనేది ఏంటి? గ్యాస్ట్రిన్ ఈజ్ ఏ హార్మోన్. గ్యాస్ట్రిన్ ఈజ్ ద హార్మోన్. ఓకే, సో మరి ఈ హార్మోన్ ఏం చేసి మనకి ఇక్కడ అంటే ద గ్యాస్ట్రిన్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఏ స్టమక్. ఎక్కడ రిలీజ్ అవుతుంది మనకి? ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ లో మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్, గ్యాస్ట్రిక్ హార్మోన్స్ అనేవి ఉండి ఆ గ్యాస్ట్రిక్ హార్మోన్స్ లో మనకు గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ అనేది ఉంది. అంటే మన స్టమక్ లోపల గ్యాస్ట్రిన్ హార్మోన్ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిన్ హార్మోన్ పని ఏంటి? ద గ్యాస్ట్రిన్ హార్మోన్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ సెక్రేషన్ ఆఫ్ ద HCl అండ్ మ్యూకస్. సెక్రేషన్ ఆఫ్ ద HCl అండ్ మ్యూకస్. సో మనకి ఇక్కడ స్టమక్ లో ఈ స్టమక్ ఇంటర్నల్ సర్ఫేస్ అంతా కూడా మనకి మ్యూకస్ అనే మెంబ్రెయిన్ తోన కవర్ అవుతుందండి. సో వాల్స్ ఆఫ్ ద స్టమక్ కంటైన్ ఏ గ్లాండ్స్. ఇక్కడ అంతా మనకు గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ ని మనం ఏమంటున్నాం? దే ఆర్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి మనకు గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ హార్మోన్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే మనకి సో జీర్ణాశయ గోడలో జఠర గ్రంథులు ఉండి ఆ జఠర గ్రంథులు ఏం చేస్తున్నాయి? జఠర రసాన్ని, జఠర రస హార్మోన్లను స్రవించడం అనేది జరుగుతుంది. సో ఈ జఠర రసంలో ఉన్న ఎంజైమ్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే పెప్సిన్, లైఫేజ్, రెనిన్ అనేవి ఉంటాయి. పెప్సిన్ అనేదేమో ప్రోటీన్లను డైజెస్ట్ చేయడానికి, లైఫేజ్ అనేమో క్రొవ్వులను డైజెస్ట్ చేయడానికి, రెనిన్ అనేది కూడా ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి ఉంటుంది. కానీ రెనిన్ ఎవరిలో ఉంటుందంటే చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో రెనిన్ అనేది ఉండదు. సో ఈ రెనిన్ ఏం చేస్తుంది? చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చడానికి సహాయపడుతుందండి. సో ద రెనిన్ ఈజ్ ఓన్లీ ప్రజెన్స్ ఇన్ ద చిల్డ్రన్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ద మిల్క్ ఇన్ టు కర్డ్ ఇన్ ద చిల్డ్రన్ ఓన్లీ. ఇట్ ఈస్ అబ్సెన్స్ ఇన్ ఏ అడల్ట్ పీపుల్. ఓకే, సో మరి లైఫేజ్. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ హార్మోన్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ అంటే వీటిని మనం గ్రిలిన్, నెక్స్ట్ లెప్టిన్ అంటాం. గ్రిలిన్ ని మనం గ్యాస్ట్రిన్ అంటాం. గ్రిలిన్ ఏమని పిలుస్తాం మనం ఇక్కడ అంటే గ్యాస్ట్రిన్ అని పిలుస్తాం. సో ద గ్రిలిన్ ఈజ్ సెక్రేటెడ్ ఫ్రమ్ ఏ స్టమక్. సో ద గ్రిలిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద గ్యాస్ట్రిన్. ద గ్యాస్ట్రిన్ ఆర్ గ్రిలిన్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ సెక్రేషన్ ఆఫ్ ఏ HCl అండ్ మ్యూకస్. సో ఇది మనకు మ్యూకస్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నది. మ్యూకస్ పని ఏంటి? ద మ్యూకస్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ఏ HCl. ప్రొటెక్ట్ ద స్టమక్ ఫ్రమ్ HCl. అంటే మ్యూకస్ అనేది మనకు శ్లేష్మ స్తరము అంటాం. మ్యూకస్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే శ్లేష్మ స్తరము. ఈ శ్లేష్మ స్తరము అనేది ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే జీర్ణాశయ గోడలను మనకు ఈ HCl ఆమ్లం నుండి రక్షించడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, మరి ఇక్కడ ఈ గ్యాస్ట్రిన్ ఆర్ గ్రిలిన్ అనేది ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ఇట్ ఇంక్రీజింగ్ ద HCl ప్రొడక్షన్ అండ్ ఇంక్రీజ్ ద హంగర్ సెన్సేషన్. సో HCl ప్రొడక్షన్ ని ఎక్కువ చేసేసి ఆకలిని కూడా పెంచడంలో సహాయపడేది ఎవరు మనకి ఇక్కడ అంటే దట్ ఈస్ గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ అనేది. సో మరి ఆ HCl ప్రొడక్షన్ తగ్గించి ఆకలిని తగ్గించేది ఎవరు మనకి ఇక్కడ అంటే దట్ ఈస్ ద లెప్టిన్. ఎవరు వస్తున్నారు మనకి ఇక్కడ అంటే leptin. So the leptin is reduce the HCl production and also decreasing the hunger sensation. So ఆకలిని HCl తగ్గిస్తుంది, ఆకలిని కూడా తగ్గించడంలో ఉపయోగపడేది మనకు లెప్టిన్ అనే హార్మోన్. సో ఇక్కడ మనకి ఏంటి విచ్ ఈజ్ నాట్ ద అన్ ఎంజైమ్ అన్నాడు. మరి ఎంజైమ్ కానిది ఎవరు మనకి ఇక్కడ అంటే గ్యాస్ట్రిన్ అనేది ఎంజైమ్ కాదు, అది హార్మోన్. ఓకేనా? సో గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Erythropoietin necessary for the production of red blood cells is secreted by కిడ్నీ, లివర్, స్ప్లీన్, బోన్ మ్యారో. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిథ్రోపాయిటిన్ ను స్రవించేది ఎవరు? ఓకే, సో మరి ఎరిథ్రోపాయిటిన్ అనేది ఎందుకు సెక్రెట్ అవుతుంది ఏంటి మనకి ఇక్కడ అంటే ఇఫ్ ఇన్ కేస్ ద బ్లడ్ కంటైన్ ఏ లో RBC అదర్వైజ్ లో ఆక్సిజన్
blood contain the low RBC, otherwise low oxygen. So now the blood is stimulating the kidney for secretion of the hormone, that is the erythropoietin hormone. The erythropoietin hormone is stimulating the bone marrow for production of a RBC. ఓకే చూడండి, మనకి ఇక్కడ రక్తం లోపల మనకి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు సంఖ్య లేకపోతే ఆక్సిజన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తం వెళ్ళేసి ఎవరికి చెప్తుంది మనకి ఇక్కడ అంటే కిడ్నీకి చెప్తుంది, మూత్రపిండాలకు చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆర్బీసీ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, మనకు ఒక హార్మోన్ అనేది కొంచెం హెల్ప్ చేయని చెప్పేసి ఆ కిడ్నీకి చెప్తే కిడ్నీ ఏం చేస్తుంది? మనకి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే బోన్ మ్యారోకి చెప్తుంది, ఎముక మధ్యకు చెప్తుంది. ఏమని? సో రక్తంలో ఆర్బీసీ తక్కువ ఉందంట, ఆర్బీసీ అనేది నువ్వు తక్కువ మనకి ప్రొడ్యూస్ చెయ్యి అని చెప్పేసి ఎరిథ్రోపాయిటిన్ వెళ్ళి ఎముక మధ్యకి చెప్తే ఎముక మధ్య ఏం చేస్తుందంటే ఆర్బీసీని ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మనకు బ్లడ్, ఈ బ్లడ్ లోపల ఎవరు తక్కువ ఉన్నారు? మనకు లో ఆర్బీసీ లేకపోతే మనకి ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే తక్కువ ఉన్నప్పుడు ద బ్లడ్ రక్తం వెళ్ళి ఎవరికి చెప్పుకుంటుంది మనకి ఇక్కడ అంటే కిడ్నీకి చెప్తుంది. ఓకే మరి కిడ్నీ అప్పుడు ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ద కిడ్నీ ఇస్ ఇన్వాల్వ్ ఫర్ సెక్రేషన్ ఆఫ్ ఏ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్. ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ ను రిలీజ్ చేస్తుందండి. ఈ ఎరిథ్రోపాయిటిన్ వెళ్ళి ఎవరికి చెబుతుంది? ఇప్పుడు మనకు బోన్ మ్యారోకి చెప్తుంది. ఎరిథ్రోపాయిటిన్ వెళ్ళేసి బోన్ మ్యారోని ఉత్తేజపరుస్తుంది. సో ఇప్పుడు ఈ బోన్ మ్యారో ఏం చేస్తుంది? నౌ ద బోన్ మ్యారో ఇస్ ఇన్వాల్వ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ ఆర్బీసీ. ఓకే సో ఇలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఆ ఎరిథ్రోపాయిటిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది మనకి ఇక్కడ అంటే కిడ్నీలో రిలీజ్ అవుతుందండి. ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఏ కిడ్నీ. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిథ్రోపాయిటిన్ వచ్చేసి మూత్రపిండాల్లో అవుతుంది, లివర్ లో అవ్వదు, స్ప్లీన్ లో అవ్వదు. ఓకేనా? సో బోన్ మ్యారో, ఈ బోన్ మ్యారోలో అవ్వదు కానీ ఆ బోన్ మ్యారో ఏం చేస్తుంది మనకంటే ఎరిథ్రోపాయిటిన్ చెప్పడం వలన ఈ బోన్ మ్యారో అనేది మనకు ఆర్బీసీని ప్రొడక్షన్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకి ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే మూత్రపిండాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.